నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను వర్మ. కరోనా అన్లాక్ 1.0 స్పెషల్ డిబేట్లోని డీటెయిల్స్లోకి వెళ్తే, మహమ్మారి కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి లాక్డౌన్ను పొడిగించింది. ఈవేళ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించింది. ఇక ఫేజ్ 1లో భాగంగా ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, మాల్స్కు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఈ నెల 8 నుంచి ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు హోం శాఖ అవకాశం కల్పించింది. ఎవరు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలు కూడా జారీ చేసింది. రాష్ట్రాల మధ్య సరిహద్దులు దాటేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. గూడ్స్ ట్రక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాల సరిహద్దుల దగ్గర నిలిపివేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఫేజ్ 2లో భాగంగా స్కూళ్ళు, కాలేజీలు, ట్రైనింగ్, కోచింగ్ సెంటర్లు, ఇతర ఇన్స్టిట్యూట్లు ఓపెన్ చేయడంపై ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయం తీసుకుని ముందడుగు వేస్తామని కేంద్రం చెప్పింది. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తరువాత విద్యా సంస్థలు తెరవడంపై జూలైలో నిర్ణయం తీసుకుని మార్గదర్శకాలను ప్రకటిస్తామని కూడా వివరించింది. ఇక సినిమా హాల్స్, పార్కులు, మెట్రో రైళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు, ఆడిటోరియంలు, బహిరంగ ప్రదేశాల్లో సమావేశం అవడంపై నిషేధాన్ని విధించారు. వందే భారత్ మిషన్ కాకుండా అంతర్జాతీయ విమానాలపై నిషేధాజ్ఞలు కొనసాగుతాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అన్ని చోట్ల కరోనా కేసుల ప్రభావాన్ని పెట్టి ఫేజ్ 3లో నిబంధనలు సడలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే ఇష్యూపై ఈనాటి కరోనా అన్లాక్ 1.0 స్పెషల్ డిబేట్ని కొనసాగిద్దాం. మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, నిమ్స్ హెచ్ఓడి, నర్వోత్తమ్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, అలాగే సత్యం శ్రీరంగం గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఇక సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు కూడా మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా అధికార పార్టీ వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నర్వోత్తమ్ రెడ్డి గారు, చూస్తున్నాం కరోనా అన్లాక్ 1.0 ఈ రోజు నుంచి మరొక 30 రోజుల పాటు కొనసాగించాల్సిన అవసరం ఉంది కేసులు పెరుగుతున్న నేపథ్యంలో. మరోవైపు కేసులు కట్టడి కాలేదు, ఎక్కడికక్కడ సడలింపులు ఇచ్చుకుంటా రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తున్నది. మొదటి టైంలో లాక్డౌన్ మొదలు పెట్టినప్పుడు ఎటువంటి అవకాశాలు రాష్ట్రాలకు కానీ ఎవ్వరికీ ఇవ్వకుండా నరేంద్ర మోదీ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. లాక్డౌన్ని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని టైం లేకుండా లాక్డౌన్ ప్రకటించారు. సో కోట్లాది మంది, 135 కోట్ల మంది భారతీయులందరూ కూడా దానికి యాక్సెప్ట్ చేశారు. ఆయన చెప్పినట్లు చేశారు. దీపాలు వెలిగించమంటే వెలిగించారు, చప్పట్లు కొట్టమంటే కొట్టమంటారు. నరేంద్ర మోదీ గారు ఏది చెప్పింది అది తూచా తప్పకుండా చేశారు. అయినప్పటికీ కేసులు కట్టడి కాలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి పర్మిషన్లు ఇచ్చింది. ఎక్కడ పడితే అక్కడ కేసులు పెరిగే పరిస్థితి. ఈరోజు మనం చూసుకుంటే 8,000కు పైగా కేసులు నమోదైన సంఘటన, లక్షలకి చేరువవుతున్నాం. ఈ లక్షలు మరికొన్ని లక్షలకు వెళ్ళడానికి ఎన్నో రోజులు పట్టదు అని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇందులో పాజిటివ్గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా, నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం ఉందా? ప్రజల ప్రాణాల కోసం ఇక్కడ 2 విషయాలండి. ముందు లాక్డౌన్ పెట్టినప్పుడు, కేంద్ర ప్రభుత్వం పెట్టినప్పుడు, ఆ లాక్డౌన్ పీరియడ్లో అంటే దాదాపు 15 నెల రోజుల పీరియడ్లో దేశవ్యాప్తంగా ఏ ప్రాంతాలలో మనకు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి, ఎక్కువ కేసులు నమోదవుతున్నటువంటి ప్రాంతాల్లో రెడ్ జోన్లుగా, కొంచెం తక్కువ కేసులు నమోదవుతున్నటువంటి ప్రాంతాల్లో ఆరెంజ్ జోన్లుగా అట్లా విభజించారు. గ్రీన్ జోన్లుగా ఏం లేకపోతే గ్రీన్ జోన్లుగా విభజించారు. అంటే పూర్తిగా లాక్డౌన్ పెట్టినటువంటి సమయంలో అప్పుడు అన్ని రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నప్పుడు కానీ, మనం కూడా టీవీ ఛానళ్ళ ద్వారా దేశంలో ఏం జరుగుతుంది అన్న చూస్తున్నప్పుడు క్రమంలో కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోయింది. దాదాపు నెల 15 రోజుల లాక్డౌన్ పీరియడ్లో దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలందరూ కూడా తమ తమ పనుల విషయంలో ఏ రకంగా ఇబ్బందులు పడుతుండ్రో, తద్వారా రాష్ట్రాలు ఏ రకంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి, దేశానికి వస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా మనం అందరం కూడా ఎప్పటికప్పుడు రోజు కూడా చర్చిస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాల సలహా మేరకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదిస్తున్నటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏం తీసుకుందంటే, మీరు ఎట్లాగూ
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఎక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయో ఆ నమోదయ్యేటువంటి ప్రాంతాలు ఐడెంటిఫై అయిపోయింది. ఇప్పుడు మీరు ఆ ప్రాంతాలను రెడ్ జోన్లలో ఉంచుకుంటారా, ఆరెంజ్ జోన్లలో ఉంచుకుంటారా, గ్రీన్ జోన్లలో ఉంచుకుంటారా, అది మీ రాష్ట్రాలకి అధికారాన్ని ఇస్తున్నాం. ఒక కేంద్ర ప్రభుత్వం అనేది ఒక మార్గదర్శనం చేసింది దాదాపు 45 డేస్లో. అంటే ఈ కరోనా నుంచి బయటపడడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఎట్లా ఉండాలి, ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ జాగ్రత్తల ద్వారా ఈ కరోనాను కట్టడి చేయాలి. ఎందుకంటే అది ఈ రోజుల 1-2 రోజులలో అది కట్టడయ్యేటువంటి సమస్య కాదు. కాబట్టి దాని విషయంలో కొంత అవగాహన కల్పించిన తరువాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇచ్చింది. అంటే ప్రజలను కాపాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంది అయినప్పటికీ కూడా తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు మాత్రమే అమలు చేస్తేనే ఇవన్నీ కూడా అమలైనవి. అంటే మీరే అమలు చేసిండ్రు కాబట్టి మీరే నిర్ణయం తీసుకోండి. ఇన్ని రోజుల లాక్డౌన్ పీరియడ్లో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలే కదా అమలు చేసినాయి. కాబట్టి మీరే ఫర్దర్గా నిర్ణయం తీసుకోండి అనేటువంటి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాల మీద పెట్టింది ఇక్కడ. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పుడు మనము బ్రతకాల, మనం బ్రతకలేని, ఇప్పుడు మనం నెలలు ఇంట్లో కూర్చుని బ్రతకలేని పరిస్థితి, మన దేశం కూడా బ్రతకలేని పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇటు బ్రతకాలే, దీన్ని ఏ రకంగా కట్టడి చేయాలి అనేటువంటి 2 అంశాల ఆధారంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కరోనా కట్టడి విషయంలో ఆలోచిస్తున్నాయి. అదే సమయంలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నటువంటి ప్రాంతాలను కూడా గమనిస్తే అంతకుముందు ఎక్కడైతే ఎక్కువగా రెడ్ జోన్లుగా ఐడెంటిఫై కాబడ్డాయో ఈరోజు హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బాంబే కానీ ఈ ప్రాంతాలలోనే ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది ఏంటి అని అంటే, ఎక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయో ఆ ప్రాంతాల మీద ఇంకెక్కువ ఫోకస్ చేసి దాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్. నారాయణ గారు ఒక క్వశ్చన్ అండి. నమస్తే. ఇప్పుడు కేంద్ర మార్గదర్శకం అన్నది మొదట్లో చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలే చూసుకోవాల్సిన దుస్థితి ఉంది కాబట్టి ఆ రాష్ట్రాలకు మేము అప్పచెప్పాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తుంది. ఆ భావించిన దాని పర్యవసానం ఇప్పుడు మనం చూస్తున్నాం. మొత్తం అంతా ఓపెన్ చేశారు, ఆల్మోస్ట్ ఓపెన్ చేసినట్టే. ఏదో నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు అంటే అదేదో పెద్ద కట్టడి చేసినట్టుగా అయితే అనిపించట్లేదు. ఎవరికి నాలుగు నచ్చినట్టుగా చేస్తున్నారు. సో ఇన్ని రోజులు చేసిన కట్టడి ఫలితం ఇదేనా? మంచి జరిగితే మాది, చెడు జరిగితే రాష్ట్రాలు జరిగేటువంటి ఒక పాలసీ పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లాక్డౌన్ పెంచమని పొరపాటు కూడా కోరలేదు. మోడీ గారే ఆయన మహిళల యుద్ధాన్ని ప్రకటించినా కూడా చిత్తశుద్ధి లేదు. అదంతో వ్యవసాయం చేసే పద్ధతుల్లోనే జనంలోనే ప్రమాదం వచ్చి పడినా కూడా ఆయన రాజకీయ కాల్కులేషన్స్, ట్రంప్ ని ఆహ్వానించడం, వాళ్ళు పంపించడం, మధ్యప్రదేశ్లో ఎన్నికల్లో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మార్చడం, రాజకీయ సంక్లిష్ట పైకి ఆలోచించుకుంటూ మార్చి 20 దాకా కార్యాలయం చేశారు. తర్వాత లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ ప్రకటించే ముందు వలస కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ ఎంతమంది ఉంటారో వాళ్ళకి అవగాహన లేదు. అందువల్ల 2 రోజులు ముందుగా జాగ్రత్త పెట్టి వాళ్ళు పంపించవచ్చు. చేసిన 45 రోజుల తర్వాత అప్పుడు బజార్లో బయటకి ఎంత జరుగుతా ఉంటే అప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. నేను స్పష్టంగా చెప్పగలను. అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ 2 నెలల్లో కార్మికులకి అందరికీ కనీసం వలస కార్మికులకి, అసంఘటిత కార్మికులకి వాళ్ళ డబ్బులే ఉన్నాయి. వెల్ఫేర్ ఫండ్లో 58,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒక్కొక్కరు 10,000 రూపాయలు ఇవ్వండి, 20 కేజీలు బియ్యం ఇవ్వండి, 7.7 లక్షల టన్నులు బియ్యం ఉన్నాయి అని చెప్పాం. కానీ 45 రోజులుగా ఇచ్చిన మొత్తం కలిపి అంటే మహా అంటే 500 నుంచి 1500 దాకా చెత్త పంపించలేదు. అవి అందరికి ఇవ్వలేదు. వాళ్ళకని జాగ్రత్త ఇచ్చినట్టే లాక్డౌన్ ప్రకటించిన మరుసటి రోజు నుంచి కానీ వలస కార్మికులకి, అసంఘటిత కార్మికులకి కావాల్సిన సాయం చేసినట్టే ఎంత ఘోరంగా పోయేవాళ్ళు కాదు. కానీ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, లాక్డౌన్ ఫ్రీ చేస్తున్నారు. మీ తట్టాన్ని మీరు పడుకోండి, తాంబూలు ఇచ్చాం తట్టుకొని చావండి అని చెప్పేసి అని మేము రాష్ట్రాలు చూసుకోండి మీరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రాష్ట్రాలు చూసుకుంటాయండి. ఒకవైపు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అందరూ ఆమోదిస్తే మధ్యలో మద్యపాన నిషేధాన్ని మీరు ఎత్తేసింది మీరే. కేంద్ర అది రాష్ట్రాల సబ్జెక్ట్ కావచ్చు, కానీ ప్రధానమంత్రి మేము సడలిస్తున్నాం చెప్పిన తర్వాతనే రాష్ట్రాలు మద్యపానాన్ని సడలించాయి. ఎప్పుడైతే మద్యపానం సడలించారో లాక్డౌన్ మర్యాద పోయింది, ఆ గుంపులు అయిపోయింది, లాక్డౌన్ ఫిజికల్ డిస్టెన్స్ పోయింది. దీన్ని మీరు అవమానపరిచింది మీరే. లాక్డౌన్ తర్వాత రాష్ట్రాలకు సంబంధించిన దీనిపైన మళ్ళీ ఏం చేశారు, వర్షపెట్టి
వాళ్ళకి సంబంధించినటువంటి బడ్జెట్ నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ లో కానీ 2 మాసాల బడ్జెట్ పెడితే ఆయన చిలక పలుకులు తప్ప అంతకుమించి ఆయన చేసినంటే ఈ రోజు కూడా కేవలం 2,20,20 కోట్ల రూపాయలు మాత్రం సహాయం చేయడం చేశారు తప్ప 20 లక్షలు బోగస్. 20 లక్షల కోట్ల పెద్ద బోగస్. ఇది పక్కన నాటకం. రెండోది ఏమంటారంటే అన్ని మీరు బ్యాంకులకి అప్పగించారు. వీధి విక్రయదారులు పేదవాళ్ళు వాళ్ళ 10,000 రూపాయల అప్పు కూడా బ్యాంక్ అప్పగించారు. చిన్నతర మధ్య పరిశ్రమలకి వాళ్ళు బ్యాంక్ అప్పగించారు. ఈ విరిచిదే ఉంది. బ్యాంకు ఇస్తారా? ఎవరు? అందువల్ల ఈ లాక్డౌన్ పీరియడ్ లో ప్రజల కాపాడడం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన ఇప్పుడు మా వల్ల కాదు, మీ చట్టాలు పడుకొని రాష్ట్రాలు పడేశారు. ఇప్పుడు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? మాకు ఆర్థిక ఇబ్బందిలే ఉంది, మాకు ఆర్థిక డబ్బులు లేవు, మాకు ట్యాక్సేషన్ పోయింది అంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సాయం చేయాలి కదా రాష్ట్రానికి. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయకుండా పెత్తనం చేసినట్టు పోతుంది. వాళ్ళు సాయం చేయడం ఏం చేయలేదు. చివరికి రాష్ట్రాలకు వచ్చినటువంటి ఆదాయం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా మానేసింది. ఇదొకటి. రెండవది ఇప్పుడే సరే ఈ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు కానీ పేదవాళ్ళకి కానీ వీళ్ళకి అందరికీ పని చేసినా చేయకపోయినా ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తే తప్ప ఈ 1 నెల 2 నెలలో వాళ్ళు ఆదుకొని మనిషి పని చేయగలరు. వలస కార్మికులు రాకుండా పోతే భారతదేశంలో ఏ ప్రాజెక్టు జరగవు నేను చెప్పగలను. కానీ వలస కార్మికులు ఎందుకు లెక్కలేదంటే వాళ్ళకి ఓట్లు లేవు. ఇక్కడ ఓట్లుంటే వాళ్ళు ఎదురు పూజించేవాళ్ళు. వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఎక్కడ ఉన్నాయి కాబట్టి పట్టించుకోలేదు. పక్షులు కూడా ఓట్లుంటే గుర్తిస్తారు, ప్రజలు ఓట్లు గుర్తిస్తే అర్థమైపోయింది. నారాయణ గారు నేను వస్తాను. నారాయణ గారు అమానుష్యంగా పరిపాలించాలి ఈ కాలంలో. ఇప్పుడేం జాగ్రత్త పడాల్సి వస్తుంది. రైట్, 1 minute. సత్యం శ్రీరంగ్ గారు ఎలా చూడాల్సి ఉందండి? లాక్డౌన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనం చూసాం. నవాబు నుంచి ఈరోజు గరీబు వరకు కూడా పూర్తి స్థాయిలో అందరూ స్ట్రగుల్ పడిన పరిస్థితి. కట్టడి అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశించారు. సరే, మనం ముందుగా కొద్దిగా మేలుకున్నాము. ఈరోజు ప్రపంచ దేశాలు చాలా దేశాలన్నీ భారత్ను చూసి నేర్చుకున్నాయి అని చెప్పి అధికార పార్టీ చెప్పిన పరిస్థితి. ఆ పరిస్థితిని ఈరోజు మనం చూస్తే లక్షలు దాటుతున్నాం కేసుల విషయంలో. సో కట్టడి అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. రోజుకు 6 నుంచి 8,000 కేసులు రోజు పెరుగుతూనే వస్తున్నాయి. అయినప్పటికీ కూడా సడలింపులు దాంతోపాటుగా పెరుగుతున్నాయి. కేసులతో పాటుగా సడలింపులు కూడా పెరిగే పరిస్థితి. ఏ రకంగా చూడాల్సి ఉంది? ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఏం చెప్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకటే మొత్తుకుంటుంది. ఫిబ్రవరి నెలలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి ప్రెస్ మీట్ పార్లమెంట్ దగ్గర ఆవరణలో మాట్లాడిన రోజు ఫిబ్రవరి 12వ తారీఖు. ఇది కరోనా భవిష్యత్తులో పెద్ద విపత్తులాగా రాబోతుంది, అప్రమత్తం అవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి ఉచ్చరించి ఆ రోజు వీళ్ళందరూ బీజేపీ లీడర్లు అందరూ కూడా నవ్వారు, ఎగతాళిగా మాట్లాడారు ఆ రోజు రాహుల్ గాంధీ గారిని. తర్వాత ట్రంప్ నమస్తే ట్రంప్ పెట్టారు. లక్షలాది మందిని ఒక దగ్గర జమ చేశారు. అది కాదు వద్దు అన్నా కూడా ఆల్రెడీ ముందుగా ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ అని చెప్పి ఒక పక్క ట్రంప్ ఏం లేదు, ఒక పక్క మోడీ లేదు. ఆయన ట్విట్లు చేసుకుంటూ ట్విట్లు చేసుకుంటూ ఇద్దరు ముద్దులు పెట్టుకుంటూ ప్రజలందరినీ నట్టేట్టు ముంచారు. ఆ రోజు గుజరాత్లో జరిగింది. తర్వాత ఒక్కరోజు మాత్రమే అని అన్నది 22వ తారీఖు నిరవధిక లాక్డౌన్ చేసేసారు. 4 విడతలుగా ఈరోజు 60 రోజులు లాక్డౌన్కి వచ్చేసింది. ఆ రోజు గురుగావ్ నుంచి వలస కార్మికులు పెద్ద ఎత్తున ఒక్కసారి బయటకు వచ్చిన రోజు మార్చిలో అందరూ అక్కడికి వెళ్ళి పలకరించినప్పుడు వీళ్ళు ఏమన్నారు? ఇలా జరగడానికి వీలు లేదు, ఏమి కాదు, మేమంతా వాళ్ళని ఆదుకుంటున్నాం, ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు 60 రోజులు గడిచిపోయింది. లక్షలాది వలస కార్మికులు పాదయాత్ర ద్వారా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు మన తెలంగాణలో 15 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని మనం ఒక అంచనాకు వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ముఖ్యమంత్రి 5 లక్షలు 12 లక్షలు వివిధ లెక్కలు చెప్పారు. ఏదన్నా కానివ్వండి. ఈరోజు 3 రోజుల క్రితం సార్ 3 రోజుల క్రితము శ్రీరంగ్ గారు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా అసలు వలస కార్మికులు ఎంతవరకు ఉన్నదన్నది ఇప్పుడు లెక్కలేదు. కానీ ఇప్పుడు ఇంతమంది ఉన్నారా అని అనిపించే ఒక్క మాట సార్ లెక్కలేదు. కానీ ప్రభుత్వం ఈ లాక్డౌన్లో ఉన్న టైంలో చేయాల్సింది ఏంది? వాళ్ళు కనీసం ప్రభుత్వం ఒక అంచనా కానీ రావాల్సిన అవసరం. అది ఎవరు వైఫల్యం? కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇక్కడ ఇంకో గమనిద్దామండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొన్న ప్రకటించింది వివిధ రైళ్ల ద్వారా కేవలం 90,000 మందిని మాత్రమే తరలించామని వాళ్ళు ప్రకటించారు. 90,000 మందిని. అసలు అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు 10,000 పైచీలకు మంది ఈ దారిలో నడుచుకుంటూ పోతూ మరణించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా లెక్కలు చెప్పట్లేదు, అది వాస్తవాలు. ఇంకో విషయం గమనిద్దామండి. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా 7,500 రూపాయలు గరీబ్ అంటే పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ 7,500 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తుంది. ఈరోజు అందరి జీవితాలు అస్తవ్యస్తమైన వాటి వాస్తవం. ఈ 60 రోజుల్లో మీరు అన్నట్టు, నారాయణ గారు అన్నట్టు, మీరు అన్నట్టు మోడీ గారు దీపాలు వెలిగిమని చప్పట్లు కొట్టేమో ఆయన ఏం చేయమని చెప్పి ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయాలు చేయలే. కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఏ ప్రతిపక్ష పార్టీ కూడా రాజకీయాలు మాట్లాడాల. మోడీ గారికి స్వచ్ఛందంగా పూర్తిగా సహకరించారు. ఆ సహకారాన్ని మోడీ గారు ఎక్కడ సఫలం చేసుకున్నారు? ఈరోజు
సఫలం చేసుకోలేదు, విఫలమయ్యారు. 100% లాక్డౌన్ వల్ల విఫలమయ్యారు. ఈ రోజు 6,000 నుంచి 8,000 కేసులు పెరుగుతున్నాయి, 150,000 కేసులు అయినాయి. ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ సడలించారు. ఇప్పుడు లాక్డౌన్ 1 or 2 సడలింపులు అని చెప్తున్నారు. ఇప్పుడు మన నారాయణ గారు అడిగినట్టు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నామండి. ఈ రోజు వైన్స్ ఓపెన్ చేసిన కానీ కారణం కేంద్ర ప్రభుత్వం కదా. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇన్ని బంద్ చేసినప్పుడు అది కూడా బంద్ చేయొచ్చు కదా. వైన్స్ ఓపెన్ చేశారు. ఈ రోజు విచ్చలవిడిగా పెరిగిపోతుంది. హైదరాబాద్లో 10 కేసులు, 20 కేసులు, 30 కేసుల నుంచి ఈ రోజు 100 కేసులు, 150 కేసుల దాకా వచ్చినాయి. మహారాష్ట్రలో, గుజరాత్లో, ఢిల్లీలో అయితే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళన్నీ ఓపెన్ చేసి మొత్తం బహిరంగ చేసేసి ఇలా కంట్రోల్ కావాలంటే ఎక్కడి నుంచి కంట్రోల్ అవుతుంది, ఏ విధంగా కంట్రోల్ అవుతుంది? ఒకటండి, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒకటే చేసింది, మీ చావు మీరు చావు అని మన ఎత్తున వదిలిపెట్టింది. ఈ సామాజిక దూరం పాటించాలి, మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలి, ఇవి అందరు చేస్తున్నారు, అందరు చేస్తున్నాం, అంతా అయిపోయింది. ఎంత అయితే వీళ్ళు త్వరలు కూడా చెప్పారు ఇదంతా సంస్కృతి, మేము చేసాం అన్నోళ్ళు ఈరోజు ఏమైపోయింది? ఈరోజు ఇన్ని కేసులు, రేపు బహిరంగ కొంత ఇప్పుడు మేధావులు ఇట్లా డాక్టర్లు కొందరు ఏం చెప్తున్నారు, 1 నెల 2 నెలల్లో విచ్చలవిడిగా కేసులు పెరగబోతున్నాయి, హాస్పిటల్ మనం కూర్చోడానికి ప్లేస్ లేకుండా ఉండబోయే పరిస్థితి రావచ్చు, అలాంటి ఫేస్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. దాన్ని మీరు ఏం చేస్తున్నారు? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లేకుండా దివాళా తీసిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ప్రత్యక్ష ఆర్థిక సాయం ఎక్కడ చేశారు? 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక మంత్రి ప్రకటించింది. ఆమె ఇంగ్లీష్లో చెప్తుంటే పక్కన హిందీలో చెప్తున్నారు, మధ్యలో నవ్వుతూ మాట్లాడుతుంది, అది చెప్తుంది, ఇది చెప్తుంది, ఇంకా ఇష్టమైన కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కటి మాత్రం గమనించి 20 లక్షల కోట్లు నారాయణ గారు చెప్పారు 2,25,000 కోట్లు అని. అది కూడా కాదండి, తప్పు. కేవలం 2% మాత్రమే ఎటువంటి లోన్లు, ఎలాంటి లోన్లు, గ్యారంటీ లేని లోన్లు. మిగతా డబ్బులన్నీ కూడా గ్యారంటీతో లోన్లు. ఏ ఎంఎస్ఎంఈలకు కానీ వీళ్ళకి డిస్కవరీకి ఇచ్చే 90,000 కోట్లు కానీ ఏవైనా సరే అప్పుల రూపంలో ఇస్తున్నారు. మీరు 20 లక్షల కోట్ల రూపంలో సంస్కరణలు మా నెత్తి రుద్దుతున్నారు. సంస్కరణలు పెట్టే పరిస్థితులు ఇప్పుడు లేవు. సంస్కరణలు మీరు ముందు తెచ్చే పరిస్థితి టైం కాదు ఇది. కానీ నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే సంస్కరణలు మనం ముద్రెత్తున్నారు. మీరు ప్రభుత్వ రంగ సంస్థలందరినీ తెగ నమ్ముకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మీరు ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచుతున్నారు. దీనివల్ల లాభం ఎవరికి? బొగ్గుగల నమ్మితే లాభం ఎవరికి? ఎయిర్పోర్ట్ ప్రైవేటీకరిస్తే లాభం ఎవరికి? ఇలాంటి కేంద్ర ప్రభుత్వానికి లాభం. ప్రత్యక్షంగా రాష్ట్రాలను మీరు ఆదుకున్నారా? పేద కుటుంబాలను ఆదుకున్నారా? ఎక్కడ ఆదుకున్నారు? మీరు 7,500 రూపాయలు ఇన్ని ఒక మహా అయితే 5 కోట్లు 10 కోట్ల కుటుంబాలు ఉంటాయి. 10,000 కోట్ల కుటుంబాలు, 10 కోట్ల కుటుంబాలకి 7,500 రూపాయలు మీరు నెల చొప్పున ఇస్తే ఎన్ని లక్షల కోట్లు అవుద్ది? మీ 20 లక్షల కోట్లు ఎవరికి లెక్క చెప్తున్నారు? ఏ విధంగా మోసం చేయాల్సిన ప్రజల్ని? 20 లక్షల కోట్లలో ఎన్ని కోట్ల రూపాయలు గ్యారంటీ రుణాలు? అన్ని బ్యాంకులు డబ్బులు ఇచ్చి ప్రజలు మోసం చేయడం తప్ప ఏమైనా ఉందా? కొనసాగిద్దాం. ముందుగా శ్రీభూషణ్ రాజు గారి వెర్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా వీళ్ళే మొదటి నుంచి కూడా ఒక వారియర్స్ లాగా ఫస్ట్ ఫేస్లో ఉన్న వాళ్ళు మీరే. శ్రీభూషణ్ రాజు గారు మొదటి నుంచి కూడా మనం చాలా డిబేట్లు దీని మీద కండక్ట్ చేస్తున్నాం. దీనికి ఒక్కటే పరిష్కార మార్గం, లాక్డౌన్ తప్ప వేరేది లేదు. ఎవరింట్లో వాళ్ళు ఉండండి, సెల్ఫ్ క్వారంటైన్ అవ్వాలి, సెల్ఫ్ డిస్టెన్స్ పాటించాలి, కొన్ని నియమాలు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. అది జరిగి 60 రోజులు అయింది. ఒకటి సడలింపుకుంటూ వస్తున్నది. ఈరోజు ట్రైన్లు కూడా ఓపెన్ అయ్యే పరిస్థితి, ఇంకా వెసులుబాటు వచ్చింది. ఈ వెసులుబాటులో విస్తరిస్తున్న ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంటుందా లేదా? యాక్చువల్లీ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా కూడా తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా ప్రజలు ఎలా అనుకుంటారంటే వాళ్ళకి మంచి చేయబోతోంది, ఒక బాధ్యతగా ఉన్న పొజిషన్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటారు. కాబట్టి ప్రజలందరూ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా ఎవరు అని తెలుసుకోకుండా వాళ్ళు ఏం చెప్పినా జాగ్రత్తగా చక్కగా పాటించడం అన్నది ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయుల సంస్కృతిలో కూడా ఒక పెద్ద భాగమే. కాబట్టి అందరూ ప్రభుత్వం ఏం చెప్పినా కూడా చేస్తారు, పెద్దలా చూస్తారు, ఎవరన్నప్పటికీ ప్రభుత్వాన్ని చూస్తారు. ప్లస్ అలా అని చెప్పేసి ప్రభుత్వాన్ని చూస్తూ కూడా ఉంటారు. బేసికల్లీ అది కూడా ఉంటుంది. అది తర్వాత అవసరమైనప్పుడే చెప్తారు, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ కరోనా కట్టడి విషయం అన్నది ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకున్నాయి. కానీ కొన్ని చోట సఫలం, కొన్ని చోట విఫలమైంది. సఫలమైన వాళ్ళ చోట మనం వాళ్ళ నుంచి మార్గదర్శకాలు తీసుకొని, విఫలమైన చోట కూడా వాళ్ళు నేర్చుకునే ఒక మంచి పద్ధతి కూడా మనకు ఉండాలి. అది మనకు అవసరం కూడా డెఫినెట్లీ. మనకంటే చాలా చిన్న దేశాలను వియత్నాం కావచ్చు, క్యూబాలు కానీ ఏ విధంగా చేశాయి, పెద్దగా జనాభా లేనటువంటి వాళ్ళు అయినటువంటి సింగపూర్ వాళ్ళందరూ ఏ విధంగా చేశారు అంటే అక్కడ కొంచెం ప్రజల ఒక భాగస్వామ్యం చాలా గొప్పగా ఉండగలిగింది. అంటే ప్రభుత్వం చెప్పింది వరకు ఓకే, ప్రభుత్వం చెప్పగలుగుతుంది, కానీ చేయకపోతే నీ దగ్గరకు వచ్చి చెవి మెలేసి నువ్వు చేయాలని చెప్పదు. సో కాబట్టి ప్రజలకి ఇంకొంచెం బాధ్యతగా ఉండాల్సిన అవసరం. అయితే ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా ప్రజలకి బాధ్యతగా ఉండాల్సిన పద్ధతులు నేర్పించడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పేషెంట్ షుగర్ చెక్ చేసుకోని చెప్తాను, కానీ ఎక్కడికి వెళ్ళాలో చేయించాలి. బీపీ చెక్ చేసుకో అంటాను, కానీ ఇంట్లో మీ మిషన్ తెచ్చుకొని నువ్వే చెక్ చేసుకోవడానికి ఎలా పద్ధతి అని నేను కూడా చెప్పాల్సి వస్తుంది. సో మందులు ఎప్పుడు వేసుకోవాలో చెప్పాలి, భోజనం ముందా చెప్పాలి, భోజనం తర్వాత చెప్పాలి. అంటే అన్ని చెప్తే కానీ ప్రజలకు అర్థం కాదు. కాబట్టి ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో మార్గదర్శకాలు కేవలం ఈ 5 సూత్రాలే: మాస్క్ కట్టుకోవడం, చేయి కడుక్కోవడం, శానిటైజర్ వాడుకోవడం, భౌతిక దూరం పాటించడము, దూరంగా ఉండడం, దగ్గిన తుమ్మినా మోచేడు పెట్టుకోవడం లాంటి 5 సూత్రాలే. బహుశా
ఈ 4-5 నెలలు మనం అదే మాట్లాడుతూ మళ్ళీ చరివిత చరవణంలాగా చెప్పాడుకుంటూ వచ్చాం. అదే ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకున్నా దాన్ని ప్రాక్టికల్గా ఒక ట్రైన్ ఎక్కినప్పుడు ఎలా ఉండాలి, బస్ ఎక్కినప్పుడు ఎలా చేయాలి, మీరు ఆఫీస్లో కూర్చున్నప్పుడు మీరు ఎలా చేయాలి, డాక్టర్కి చూపించుకోవడానికి మీరు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉండాలి, ఒక కూరగాయల మార్కెట్కి వెళ్తే ఎలా ఉండాలి, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా రేపు ఎలా ఉండాలి, పొరపాటున రేపు సినిమా థియేటర్లు ఓపెన్ చేసినా సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి అని చెప్పిన రకరకాల మార్గదర్శకాలు అన్ని నిజం చెప్పాలంటే ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు కూడా మీరు ఎలా ఉండాలి, మీ అపార్ట్మెంట్లో మీరు నడుస్తున్నప్పుడు ఏం చేయాలి, మీరు లిఫ్ట్ ఎక్కినప్పుడు కూడా ఏం చేయాలనే విషయాలకు సంబంధించిన అనేక మార్గదర్శకాలు ప్రతి ఒక్కరికి ఈ పాటికి వచ్చేసి ఉండాల్సింది. అదొకటి. ప్లస్ ఈ కాలం మనం అంటే లాక్డౌన్ అనేది మనం ఒట్టిగా ఖాళీగా ఏం చేయలేదు. ప్రభుత్వాలు అనేక పథకాలు చేస్తూ ఉంటాయి, అనేక ఆలోచనలు చేస్తూ ఉంటాయి, ఏ ప్రభుత్వం అయినా కూడా. ప్రజలు వాటి గురించి భయపడాల్సిన అవసరమే ఉండదు. ఈ నెంబర్లు పెరుగుతున్నాయంటే నెంబర్లు పెరిగే ఆశ్చర్యమేం లేదు. మనం లాక్డౌన్ పాక్షికంగా సడలించినప్పుడు కాసింత నెంబర్లు పెరుగుతాయని మనం అనుకున్నది ఎందువల్ల అంటే లాక్డౌన్ మనం సంపూర్ణంగా ప్రజల నుంచి పూర్తిగా బాగా జరగడం అన్నది జరగలేదు. ఒక 2-3% అటు ఇటుగా జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన పర్యవసానాన్ని ఇప్పుడు మనం ఈ మే చివరిలో చూస్తున్నాం. ఈ జూన్ మొదటి 2 వారాల్లో మనం చూడబోతున్నది పాక్షికంగా సడలించినటువంటి లాక్డౌన్ కారణంగా జరిగినటువంటి విస్ఫోటనాలు, చిన్న విస్ఫోటనాలు ఏదైతే ఉంటాయో వాటి పర్వసానాలు కొద్దిగా పెరుగుతున్న నెంబర్లు మనం చూస్తున్నాం. కానీ అంతా మంచికే. నేను చెప్పేది ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటే ప్రభుత్వాలను మనం ఎవరిని విమర్శించక్కర్లేదు. ప్రభుత్వాలు ఎప్పుడు పెద్దన్నలానే ఉంటాయి, కన్న తండ్రిలాగా తల్లిలా చూసుకుంటాయి అనేది మాత్రం ఈ ప్రదేశ ప్రజలకు తెలుసు. ప్రభుత్వాలు తప్పులు పట్టకండి ఎప్పుడైనా కూడా. ఎందువల్ల అంటే ప్రభుత్వం చెప్పిన విధానాలను మనం తూచి తప్పకుండా పాటించామా లేదా అన్నదే ఇప్పుడు మన ప్రజలందరూ మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు ఈ 2-3 నెలల కాలంలో ప్రభుత్వాలు అనేక రాష్ట్రాలలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఆసుపత్రులు ఎలా విధంగా ఉండాలి, ఒకవేళ పెద్ద విస్ఫోటనమే జరిగి అనేక మంది ఇటలీ లాగా స్పెయిన్ లాగా వస్తే మనం ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలి, ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని మంత్రాంగ వ్యవస్థని ఏ విధంగా సమాయత్తపరచాలనే అంశాల మీద రకరకాల చర్చలు జరిగాయి. 8 లక్షలకు పైగా భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తంలో కూడా 8 లక్షల పైగా బెడ్స్ ఉంటాయి. దాదాపు అన్ని ఆసుపత్రులలో కొద్దో గొప్ప ఏ విధంగా తెప్పించేసి వెంటిలేటర్స్ కావచ్చు, మిగతావన్నీ కావచ్చు. అన్ఫార్చునేట్లీ వెంటిలేటర్స్ కూడా ఫిబ్రవరిలోనే ఎగ్జాస్ట్ అయిపోయాయి ప్రపంచంలోంచి, అన్ని తెప్పించి పెట్టాయి. కాబట్టి ఈ 2-3 నెలలు మనం రెడీగా ఉన్నాం. కొత్త కేసులు పెరిగినా చనిపోయే శాతం అదృష్టవశాత్తు మన దేశంలో చాలా తక్కువగా ఉంది. నెంబర్లు పెరిగితే పర్యవసానం ఫ్యూచర్లో మనకి మంచిగానే ఉంటుంది. మీరు భయపడకండి. నెంబర్లు పెరుగుతున్నాయని అంటే మీరు టీవీలలో 2000 పెరిగింది, ఒకే రోజు 6000 పెరిగాయని భయపెట్టిస్తున్నారు. కానీ ఏమవుతుందంటే అల్టిమేట్లీ ఇవన్నీ వీళ్ళందరూ సిమ్టమ్స్ లేని వాళ్ళు, వీళ్ళందరూ జనబాహుల్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత కొద్దో గొప్ప వైరస్ ఎప్పుడు కూడా చాలా లోడ్ పట్టి ఉంటుంది. వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటేనేమో పెద్ద సిమ్టమ్స్ వస్తాయి, తక్కువగా ఉంటే వాడికి సిమ్టమ్స్ ఉండవు. కాకపోతే వాడు రక్షించబడతాడు యాంటీబాడీస్ ద్వారా. అతను వేరే వాళ్ళకి కూడా చిన్నగా ఇస్తాడు. అంటే ఉదాహరణకి మీ దగ్గర 200 ఉందనుకోండి వైరస్, నా దగ్గరకు వచ్చేసరికి 100, తన దగ్గర వచ్చేసరికి 50 అయింది అనుకోండి, అతనికి వచ్చేసరికి 20 అవుతుంది. వైరల్ లోడ్ తగ్గిన కొద్దీ మనలో సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉన్న కొద్దీ మనం రక్షించుకుంటాం. యాంటీబాడీస్ తయారు చేసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం వాళ్ళని కూడా రక్షించే విధంగా చేస్తాం. అదొక హర్డ్ ఇమ్యూనిటీ రావడానికి కనీసం ఇంకా 2-3 నెలలు పడుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అంటే మీరు జాగ్రత్తగా ఉండండి, మీ కుటుంబ సభ్యుల కోసం జాగ్రత్తగా ఉండండి, పెద్దవాళ్ళ కోసం. శ్రీకృష్ణ గారు మనం చాలాసార్లు మాట్లాడుకున్న సందర్భంలో ఇది ఒకటి దగ్గర నుంచి ఒకటికి చాలా విస్తృతంగా వ్యాపించే వ్యాధి. ఈ రోజు 1000 కేసులు ఉన్నాయని చెప్పి మనం అశ్రద్ధ చేయొద్దు. ఈ 1000-2000 వెళ్తే 2000-10,000 అవడానికి పెద్ద టైం పట్టదు అని గతంలోనే మాట్లాడుకుంటుంది. ఈ రోజు 150,000కి వెళ్తే ఇవి మరిన్ని లక్షలకి వెళ్ళడానికి పెద్ద టైం కూడా తీసుకోదేమో కదా, అప్పుడు ఇబ్బందికర పరిస్థితి కదా. కరెక్టే, నెంబర్లు పెరుగుతాయంటే దాన్ని మనం ఆపడానికి ఉండదు. వైరస్ మనం కట్టడి చేయడానికి మంచి మార్గాలు మన దగ్గర లేవు. కాబట్టి దురదృష్టవశాత్తు మనం సాధ్యమైనంత వరకు మనం జాగ్రత్తగా ఉందాం. కాబట్టి మనం తెలిసిన విషయాన్ని 10 మందికి మంచిది మనం ప్రకటిద్దాం. వాళ్ళు ఎలా చేసుకోవాలి, వాళ్ళు ఎలా చూసుకోవాలి మనం చెప్దాం. అయితే ఏంటంటే ఈ ఇజ్రాయిల్లో కానీ స్పెయిన్, ఇటలీలో కానీ ఎక్కడైతే పెద్ద కేసెస్ జరిగాయో, ముఖ్యంగా స్పెయిన్, ఇటలీలో పరీక్ష చేసిన వాళ్ళలో యాంటీబాడీ టెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనము పరీక్ష జబ్బు ఉందా లేదా తెలుసుకోవడానికి పరీక్ష చేస్తాం కదా, అది యాంటీజెన్ టెస్ట్. అది అంటే థ్రోట్ స్వాబ్ నుంచి చిన్న పరీక్ష చేసి వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉందా లేదా చెప్తారు. కానీ వాళ్ళు రక్షించబడుతున్నారా లేదా ఇన్ఫెక్షన్ ద్వారా చెప్పే యాంటీబాడీ టెస్ట్ వాళ్ళు ఆల్రెడీ చేశారు. చేస్తే బతకగా చాలా మంది చనిపోయారు అనుకోండి ఇటలీ, స్పెయిన్లో. అక్కడ చనిపోయిన వాళ్ళు బతికిన వాళ్ళలో చేస్తే అందులో ఆల్రెడీ 20% మందికి యాంటీబాడీస్ వచ్చాయి. ఇజ్రాయిల్లో 17% మందికి యాంటీబాడీస్ వచ్చాయి. వాళ్ళ దేశం మొత్తం విస్తృతంగా ర్యాండమ్గా చేశారు. మన దేశం కూడా ఐసీఎంఆర్ చేయబోతోంది. అంటే మనకి కూడా చాలా వరకు తెలుసు తెలియక మన అందరిలో కొద్ది గొప్ప ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా ఆసుపత్రులు చూడండి, మేమందరం దాదాపు నేను 3 నెలలుగానే అలాగే పనిచేస్తున్నాను. నేను పెద్దగా ఏం ఆపిన రోజు ఏమీ లేదు. ఏదో ఉగాది పండుగ ఒక రోజు నేను ఆసుపత్రికి వెళ్ళలేదు, మిగతా అన్ని రోజులు ఆసుపత్రికి వెళ్ళిన సందర్భమే. కాబట్టి ఎంతో మంది ఇన్ఫెక్షన్స్ వచ్చి చిన్నగా ఇన్ఫెక్షన్ వచ్చేసి యాంటీబాడీస్ తయారవుతాయి. ఇంకొక 2-3 వారాలు అయితే ఐసీఎంఆర్ మన అందరికీ చెప్తుంది. సో మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రజలకి ఇంకేమీ లేదు. ఈ సూత్రాలను ఎవరికి వాళ్ళు వాళ్ళ సన్నివేశాలలో, ఆ సంఘటనలో ఎక్కడ అన్వయించుకుంటే బాగుంటుందన్నది మీరే ఆలోచించుకోండి. ప్రభుత్వం కొత్తగా ఎవరికి ఏమీ చేయలేదని మాత్రం నిజం. నర్వోత్తమ రెడ్డి గారు, తాంబూలాలు ఇచ్చాము తన్నుకుని చావండి అన్న వైఖరిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. మొదట్లో పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నాం, మనం చూసి వివిధ దేశాలు నేర్చుకుంటున్నాయని చెప్పిన మోదీ ఈరోజు రాష్ట్రాలకి ఈ ఇష్యూని వదిలి చేతులు దులుపుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. నేను ఒక 2-3 విషయాలు చెప్తానండి. ట్రంప్ ఏమంటున్నాడు, ఈ ప్రపంచానికి చైనా కమ్యూనిస్టు పాలకుల దుర్బుద్ధి వల్ల
ప్రపంచాన్ని కరోనా వైరస్ తాకింది అనేమో ట్రంప్ చెప్తున్నాడు. కమ్యూనిస్టులు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఏం చెప్తున్నారు? ట్రంప్ వల్లనే భారతదేశానికి కరోనా వచ్చిందని చెప్తా ఉన్నారు. కమ్యూనిస్టుల పాటనే కాంగ్రెస్ వాడుతూ ఉన్నది. ఇక్కడ ఏంది అని అంటే ఇప్పుడు ప్రొఫెషనల్గా ఒక డాక్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు వర్షను ప్రజలు వింటున్నారు. రాజకీయ కోణం నుంచి వెళ్ళి మేము మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వింటున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి సమస్యను అర్థం చేసుకోక, చేయాల్సిన పనిని చేయక, లేకపోతే ప్రజల చేత చేయించాల్సినటువంటి పనిని చేయించక, ఆ బాధ్యత ప్రజలకు గుర్తు చేయక, అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ఈ కష్టకాలంలో ప్రతిపక్షాలకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. మనం కరోనా గురించి చూసినాము. వర్మ గారు కరోనా గురించి మీకు ఇచ్చింది దేనికి? మీరు చక్కగా చూస్తారండి, అంతేగాని ప్రతిపక్షాలు పోర్షన్ కూడా మంచి ప్రశ్న అడిగారు వర్మ గారు. నేను ఆడికే వస్తున్నా. ఈ రోజు కరోనా బ్రిటన్ ప్రధానమంత్రిని దాకింది, బ్రిటన్లో ఉన్నటువంటి సామాన్యుని దాకింది, ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యుని దాకింది. దానికి భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, లేకపోతే డబ్బు లేదు, ఇట్లాంటి భేదాలు లేవు, ఎవరికైనా వస్తాయి. కాబట్టి వచ్చేటువంటి డిసీజ్ విషయంలో అధికార పార్టీ మాట్లాడాలి, ప్రతిపక్ష పార్టీ ప్రజలకు మంచి చెప్పదు అని అంటే వాళ్ళ దౌర్భాగ్యానికి వదిలేస్తాం. మేము ప్రజలకు చెప్పము, కేవలం అధికార పక్షాన్ని విమర్శించుకుంటూ కూర్చుంటాము అని అంటే వాళ్ళ మానసిక వాళ్ళు మంచి చెప్పినా తీసుకునే పరిస్థితులు అధికార పార్టీలు ఉన్నాయా? ఏ పార్టీ అయినా? మీరు కరెక్ట్ ప్రశ్న చేస్తున్నారు. పూర్తిగా లాక్డౌన్ విధించిండ్రు, రోడ్ల మీదకి వస్తేనే పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. చాలా సందర్భాలలో చూసినాం. భయంతో అందరు ఇంట్లో కూర్చున్నారు, రోడ్ల మీదకి వెళ్తే పోలీసు వాళ్ళు కొడుతున్నారు అనేసి. ఈ రోడ్ల మనుషులు అందరు ప్రజలందరూ కూడా ఇళ్లలో కూర్చుండి టీవీలు పెట్టుకొని చూస్తుంటే టీవీలలో సెలబ్రిటీలు వచ్చి చెయ్యి ఎట్లా కడుక్కోవాలి, మాస్క్ ఎట్లా పెట్టుకోవాలా, ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి బయటకు పోయి అని రోజంతా టీవీ ఆ టైంలో వేరే చూపించలేదండి. ఏ టీవీ ఏ ఛానల్ పెట్టినా కూడా ఇంట్లో కూర్చున్న ప్రజలందరికీ కాలర్ ట్యూన్ చేసినా అదే పరిస్థితి. అంటే ఇంత నిర్బంధం చేసి ప్రజలకు మీరు ఇలా ఉండండి అని చెప్తున్నటువంటి క్రమంలో కూడా ఒక ఆదివారం పూట వచ్చేసి కూరగాయల కోసం పోండి, తినడానికి ఏమైనా తెచ్చుకొని అంటే ఈ హైదరాబాద్లోనే మనం ఎన్ని చూసినాం. చేపల మార్కెట్లో చేపల కోసం ఒకరి మీద ఒకరు పడుతున్నటువంటి ప్రజలు. అంటే బాధ్యత నరేంద్ర మోడీ గారు వచ్చి చేపల మార్కెట్ దగ్గర ఎందుకు నిలవలేదు కట్టబట్టుకొని ప్రతిపక్షాలను మాట్లాడమంటే ఇవే మాట్లాడతాయి. అంటే మార్గదర్శనం చేసేది ప్రభుత్వం. ఇంట్లో పెద్ద ఆయన ఉంటాడు, మన తండ్రి ఉంటాడు ఇంట్లో. రైట్ వర్మ గారు నా మాట వినండి. అరే వాళ్ళకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది నాకు కదా. మన తండ్రి ఉంటాడు, మీకు ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచే నెగటివ్ పాజిటివ్ తెలుస్తాయి. నేను చెప్తున్నా. అయితే మనం ఇంట్లో పెద్ద ఆయన ఉంటాడు, అరే మందు తాగకూడదురా, నువ్వు మందు తాగితే చెడిపోతావు అని చెప్తాడు. కొడుకుంటాడు, ఏదో పోతాడు, ఆయనకు ఏజ్ అయిపోయింది గట్లే చెప్తాడు. మనది ఉన్న ఏజ్ గీ టైంలో మందు వేసుకోకపోతే ఏడేసుకుంటాను, వాడు 2 పెగ్గులు ఎక్కువ తాగుతాడు, పోలీసు వాళ్ళు కొడతారు, పోలీస్ స్టేషన్లో ఉంటారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి తండ్రి పోతాడు, ఏమా నీ కొడుకుని మందు నీ కంట్రోల్లో పెట్టుకునేటువంటి నీకు లేదా అది లేదా ఇది లేదా అని తండ్రిని తిడతాడు. తప్పేవాడిది అక్కడ, కొడుకుదా తండ్రిదా? అంటే బాధ్యత లేదా ప్రజలకు, బాధ్యత లేదా ప్రతిపక్షాలకు? రైట్. ఇప్పుడు మాటికి ఇక్కడ వాళ్ళు ఇందాక 2 అంశాలు లేవనెత్తారు. పంచలేదు పైసలు వంచలేదు అని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కష్టార్జితం. సంపద ఎప్పుడు వంచుతారు? లాభాలు వచ్చినప్పుడు సంపద వంచుకుంటారు. కష్టాలలో ఏం చేస్తారు? సహాయం చేస్తారు. ఎంతసేపు ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్లు పంచుండ్రి ఇంతకు ముందు దేశంలో ఉన్నటువంటి సంపద పంచుకున్నారు కదా, బయటకు వస్తలేరు. ఇంకా ప్రజల బాధ్యత కూడా ఇందులో ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధాని మోదీ ప్రతి ఇంటికి వచ్చి శుద్ధులు నేర్పిస్తారా అని చెప్పి మాట్లాడుతున్నారు అధికార పక్ష నేతలు. మేము ఆ మాట అనలేదు. ఒకటి క్లారిఫికేషన్స్ నరేంద్ర అనుకుంటా మాట్లాడేది దాకా. నరవోత్తమ్ రెడ్డి గారు, ట్రంప్ వచ్చి ఇక్కడ కరోనాను ప్యాక్ చేసినాడు, మేము పొరపాటు కూడా చెప్పలే. చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడింది మీరు మాట్లాడింది అదే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది అదే. ట్రంప్ వచ్చి దేశానికి నష్టం చేసిందని చెప్తా ఉన్నారు కదా మీరు కమ్యూనిస్టులు. నువ్వు మాట్లాడిన విన్నావు కదా, మేము పొరపాటున కూడా ట్రంప్ వాళ్ళు వచ్చిందని చెప్పలే. ట్రంప్ కోసం మోడీ అహర్నిశలు ఆయన కోసం తంటాలు పడుకుంటా కూర్చున్నాడు, తీసుకోవాల్సిన జాగ్రత్త సకాలంలో తీసుకోలేదు అని చెప్పాను తప్ప ట్రంప్ కోవిడ్-19 దేశాన్ని మేము చెప్పలేదు. రెండవది, చైనా నుంచి ఎగుమతి చేశారని ఎవరో పరిమాణాలు చెప్తున్నారు, సైంటిస్టులు దాన్ని ఒప్పుకోరు. కాబట్టి 2 వాదనలు మేము చెప్పలేదు. మీరు ఒప్పుకోరు, సైంటిస్టులు కాదు, కమ్యూనిస్టులు ఒప్పుకోరు. అదే ఏంటి
ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఒప్పుకోరు, ప్రపంచం అంతా ఒప్పుకుంటుంటది. చైనా నుంచి వెళ్ళి కరోనా వైరస్ ఎగుమతి కాబడినది అనేది అవును. భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు మాత్రమే ఒప్పుకోరు. ఒప్పుకుంటారు. నేను చెప్తా, తలకాయ నెలలు ఒప్పుకుంటారు, సైంటిస్ట్ ఒప్పుకోరు, ఏ సైన్స్ ఒప్పుకోదు. అట్లాంటి మాటలు మాట్లాడితే మీరు కూడా మూర్ఖులు తప్ప ఇంకోటి కానే కాదు. అది పక్కన పెట్టండి. రెండవది, జనం మోడీ పిలుపుని జనం ఆమోదించారు. జనం డిసిప్లిన్ గా ఉన్నారు. అవును, ఖచ్చితంగా. కానీ మీ ప్రభుత్వం డిసిప్లిన్ గా లేదు. ఎందుకంటే మీరు కోవిడ్ ఎజెండా తీసుకుని మా ముందర పెట్టారు. జనంతో అంగీకరించారు. ఇష్టం లేనా, ఒక కష్టం ఉన్నా, కమ్యూనిటీ మాకు ఈ విషయం వ్యతిరేకం ఉన్నా సరే మేము ఆమోదించాం. కానీ మీరు ఏం చేశారు? కోవిడ్ అడ్డం పెట్టుకొని వర్ష పెట్టి పబ్లిక్ సెక్టర్ అమ్మడం మొదలు పెట్టారు. అంటే చావు ఒక పక్క ఉంటే మరి పెళ్లి చేసుకుంటారు పక్కన కూర్చొని. మీరు ఈ పబ్లిక్ సెక్టర్ అమ్మడానికి ఎజెండా ఇదేనా? మమ్మల్ని డార్క్ లో పెట్టి, స్వాతంత్రం లేకుండా చేసి, ప్రజాస్వామ్యం లేకుండా చేసి, కోవిడ్ ని అడ్డం పెట్టుకొని, సెకండ్ లాంటి నిర్మాణ అడ్డం పెట్టుకొని మీరు పబ్లిక్ సెక్టర్ అమ్మేస్తారా? ఎవరు ఇచ్చారు మీకు హక్కు? పబ్లిక్ సెక్టర్ అమ్మడం అనేది ఇది హిడెన్ ఎజెండా. మీరు దొంగ సార్ నుంచి దెబ్బ కొట్టడానికి మీకు ఇచ్చారు. కాబట్టి మీరు దొంగ అట్లాంటిది మీరు తప్ప మేము కాదు. మూడవది, మీరు ఈ డబ్బులు లాభం వసిస్తా ఉంటున్నారు. ఏమండి, నేను కాకుండా 65,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీస్ గా అప్పగించారు. ఎక్కడ లాభం వచ్చిందండి? మీరు జిఎస్టీ పెట్టారు. 5 లక్షల కోట్ల రూపాయలు అప్పటిగా కార్పొరేట్ కంపెనీకి అప్పగించారు. ఎవరిచ్చారండి? 2014లో 2,75,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే, ఎన్పిఎస్ ఉంటే, మీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయలు అయింది. ఎవరు ఇచ్చారు? ఎవరు చెప్తుందండి ఇదంతా? ఇదంతా ప్రజలు ఆ కష్టాలు తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తారు. ఆ కొంత డబ్బులు తీసుకెళ్లి ప్రజలకు ఇవ్వమంటారా? ఇప్పుడు ఆర్బీఐ నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు నిర్మాణం ఎన్నిక తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఉచిత పని ఇష్టం లేకపోయినా కూడా ఆయన రాజమండ్రి వెళ్ళిపోయాడు. అది తీసుకెళ్లి మళ్ళీ కార్పొరేట్ కంపెనీకి అప్పగించారు. బ్యాంకులు మెర్జ్ చేశారు. ఇవన్నీ కూడా సంపన్న వర్గాలకు ఊడిగం చేయడానికి ఉపయోగించే పద్ధతుల్లో కోవిడ్ ని కూడా దుర్మార్గంగా ఉపయోగించుకుని బీజేపీ గవర్నమెంట్ కానీ కాదు. ఇన్హ్యూమన్ గవర్నమెంట్ ఇది. నేను చెప్పదలుచుకుంటే మీకు ధైర్యం ఉంటే రేపు పార్లమెంట్ పెట్టండి, చర్చించండి. నారాయణ గారు జస్ట్ హోల్డ్ అవ్వండి, ఆయన సమాధానం చెప్తారు. నరవతన్ రెడ్డి గారు, ఈరోజు చైనా ప్రపంచానికి ఉత్పత్తి కేంద్రంగా మారింది. చైనాలో కమ్యూనిస్టులు నన్ను మాట్లాడియండి సార్. మీరు పెద్దవారు మాట్లాడిన నాకు అవకాశం ఏంటి? మీరు చెప్పేదానికి ఆన్సర్ చేస్తాను. చెప్పాలి కానీ మధ్యలో ఆయన మాట్లాడే కంటిన్యూ. చైనా ఈరోజు ప్రపంచానికి ఉత్పత్తి కేంద్రంగా మారింది. చైనాలో 100% నియంతృత్వ కమ్యూనిస్టు పాలన. అంటే కమ్యూనిస్టు నాయకులు ఏదనుకుంటే అదే చేస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా చైనాలో పెట్టుబడులు పెట్టినాయి. అంటే చైనాలో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా అక్కడి కమ్యూనిస్టు పాలకులు ఏ రకంగా ఆ ఇన్వెస్ట్మెంట్స్ని అక్కడ పెట్టుకున్నారు? ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుకున్నారా? ప్రైవేట్ సంస్థలలో పెట్టుకున్నారా? ఈరోజు చైనా దాదాపు 7వ స్థానంలో ఉన్నటువంటి చైనా ఆర్థికంగా ప్రపంచంలో 2వ స్థానానికి రావడానికి కారణము ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ఇన్వెస్ట్మెంట్స్ని అక్కడ తీసుకొచ్చుకుంటే అయిందా? కేవలం పబ్లిక్ సెక్టార్స్ను నడిపించుకుంటేనే అయిందా? దీనికి ముందు కమ్యూనిస్టు నాయకులు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశానికి సమాధానం చెప్పాలి. రైట్, ఏమంటున్నా, ఎంతసేపు వినండి. నారాయణ గారు, కాదు ఒక నిమిషం. ఇప్పుడు చైనా గురించి మాట్లాడదామంటే నాకేం అభ్యంతరం లేదు. కోవిడ్ గురించి మాట్లాడదామని వచ్చేటప్పుడు మాట్లాడుతున్నా. ఈ పబ్లిక్ సెక్టర్స్ అక్కడే అంటే వాళ్ళ సిస్టమ్ వేరు. వాళ్ళు జనాలు కాపాడుకుంటున్నారు. మళ్ళీ జనాలు గాలి కుదిరిపెట్టలే ఇలాగా. అవి దాని గురించి మాట్లాడదానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ పబ్లిక్ సెక్టర్ అనేది మనకి నేషనల్ కమిట్మెంట్ కదా. భారత జాతీయ అంగీకృత విధానాలను మార్చాలంటే మళ్ళీ పార్లమెంట్ చర్చ జరిగి మీ ఇష్టం దేశాన్ని అమ్ముకోండి. కానీ కోవిడ్ అడ్డం పెట్టుకొని ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అమ్మడం అంటే ఇది గౌరవా కాదా చెప్పండి. ఇది నైతికమా అనైతికమా చెప్పండి. చైనా పక్కన పెట్టండి. కోవిడ్ ఉన్నప్పుడు చైనా సెక్టర్ అమ్మడానికి ఎట్లా పర్మిట్ చేస్తారు? నేనేమంటున్నా, ఒక్క విషయంలో వర్క్ నేను ఆన్సర్ చేస్తా. అంటే ఈరోజు ప్రపంచమంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. ఉత్పత్తి మార్కెట్ ఎక్కడ ఉంటే ఆ దేశం ఆర్థికంగా బాగుపడుతూ ఉన్నది. మన దేశంలో ఉత్పత్తి మార్కెట్ను పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయము ఈ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. చైనా ఉత్పత్తి మార్కెట్ కావడం వల్లనే చైనా ఈరోజు దేశంలో 2వ ఆర్థిక శక్తిగా పెరిగింది. ఈరోజు ఆ డబ్బులన్నీ కూడా చైనాలో ఉన్నటువంటి ప్రజలే సుఖపడతా ఉన్నారు. రేపు భారతదేశంలో కూడా ఇది ఉత్పత్తి కేంద్రంగా మారితే, ఇది ఆర్థికంగా బాగుపడితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలే బాగుపడతారు. ఇంకో విషయం, ఈ ఏవైతే ఆర్థిక సరళీకృత విధానాలు, ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే
ప్రభుత్వ రంగ సంస్థలల్లా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం అనేది కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ తో కలుపుకొని ఈ దేశాన్ని పరిపాలించిన రోజు కూడా జరిగినాయి. ఇలా కొత్తగా ఏం జరుగుతలేదు. ఇంకొక విషయం, కోవిడ్ ని అడ్డం పెట్టుకొని చేసిండ్రు, కోవిడ్ ని అడ్డం పెట్టుకొని చేసిండ్రు అనేటువంటి మాటికి మాట్లాడుతూ ఉన్నారు. కోవిడ్ కాదు, ఈ సంక్షోభము ఎన్ని రోజులు ఈ దేశం మీద ప్రభావం చూపిస్తుంది, ఆ ప్రభావం నుంచి బయటపడడం కోసము రెండోది, ఆ ప్రభావం అంటే ఆ కోవిడ్ నుంచి బయటపడడం కోసం రెండోది, ఈ తరుణంలోనే చైనా మార్కెట్ దెబ్బతింటుంది, చైనాలో పెట్టుబడులు ఉపసంహరించుకొని భారతదేశంలో పెట్టుబడులు పెట్టుకుంటే బాగుంటుందని ప్రపంచం గమనిస్తున్నది. కాబట్టి ఇమ్మీడియట్లీగా ఆ పెట్టుబడులను ఇక్కడ ఆకర్షించాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నది తప్పగాని ఎంతసేపు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీని విమర్శించాలని పనిగా పెట్టుకా ఉంటే వాళ్ళకి భవిష్యత్తు లేదు, వాళ్ళకి భవిష్యత్తు కనబడదు, వాళ్ళు ఈ దేశ ప్రజలకు కూడా భవిష్యత్తు చూపించలేరు. అలాంటి పరిస్థితి ఉంటే ఈ రోజు ట్రంప్ గారు మాట్లాడే పరిస్థితి ఏంటి? ఒకవేళ భారతదేశంలో పెట్టుబడులు పెడితేని కావాల్సింది ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకుంటారండి ఎవరన్నా? కోవిడ్ లాంటి చోట్ల మీరు అమ్ముతారండి మంచి చైనాకి పక్కన పెట్టండి. నారాయణ గారు ఎజెండా ఏంటి? ఈ ఎజెండాలో రాజకీయ పార్టీలు మీరు అజ్ఞాసంలో పెట్టారు, ప్రజాస్వామ్యం లేకుండా చేశారు, ఇదే సమయంలో పబ్లిక్ సెక్టర్ అమ్ముతున్నారు. ఇది మోసమా కాదా చెప్పండి. నారాయణ సార్ మీరు మంచి ప్రశ్న వేశారు సార్, నారాయణ సార్ మీరు మంచి ప్రశ్న వేశారు సార్, మీరు ఒక చక్కని ప్రశ్న వేశారు. ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకుంటారా అని. ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేయొచ్చు, పెళ్లి చేసుకోకపోవచ్చు. ఆలోచన చేసింది ప్రభుత్వం, పెళ్లి చేసుకోలేదు. మీరు ఆపాదించకండి, మీరు ఆపాదిస్తున్నారు. ఆలోచన చేస్తూనే దాన్ని పెళ్లి అంటే ఎట్లా సార్? మీ పెద్దలు ఒకటన్నా వరం గారు ఒకటి మనం గమనించాలి. ఇక్కడ మన చైనానా అమెరికానా మన చర్చ జరుగుతుంది ప్రభుత్వ వైఫల్యాలు, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో. రేపు లాక్డౌన్ ఒక .1 ఎత్తేసినా నెక్స్ట్ ప్రజలు ఎలా సమస్యలు ఎదుర్కోవాలి దాని మీద. ఇప్పుడు మేము అడిగేది ఈయన ఈ బుచ్చు కథలు మోడీ దగ్గర నుంచి నిర్మలా సీతారామన్ నుంచి ఇందాక చెప్తూనే ఉంటారు, మేము వింటూనే ఉన్నాం. అది కాదంట్లా. నారాయణ గారు క్వశ్చన్ చేసినా, మేము క్వశ్చన్ చేసినా, ఇంకో ప్రతిపక్ష పార్టీ క్వశ్చన్ చేసినా, మీరు ఎందుకు వైఫల్యం చెందారని మేము అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పండి. రెండోది, 20 లక్షల కోట్ల రూపాయలు మీరు ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పి 5 రోజులు మీ ఆర్థిక మంత్రి గారు ప్రెస్ మీట్లు పెట్టి 5 రోజులు ప్రెస్ మీట్లో మీరు చెప్పింది ఏంది? గవర్నమెంట్ భాగస్వామ్యం ఉన్న వాటిలో మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి మాకు ఇది సందర్భం కాదు అని మా క్వశ్చన్. మేము అడుగుతుంది ఇది సందర్భం కాదని. చైనా ఆర్థికంగా బాగుంది, అమెరికా ఆర్థికంగా బాగుంది, మనం ఎందుకు లేదని ఇదిగా చేయాలి. మీరు ఇలా మనం మాట్లాడుతున్నామంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, గత ప్రభుత్వం తీసుకున్న సంస్కరణ ఫలితం అది గుర్తుంచుకోండి. మీరు ఇన్ని మాట్లాడి డబ్బులు ఖర్చు పెట్టినా. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం 60 రోజులు లాక్డౌన్ అయినాక, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఆర్థికంగా చితికిపోయినాక సామాన్య కుటుంబాలకు ఆర్థిక చేయూత మీరు ఎలా ఇవ్వబోతున్నారని మేము అడుగుతున్నాం. దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు 20 లక్షల కోట్ల ప్యాకేజీ పెట్టారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ప్రతి కంపెనీకి కానీ, మీరు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, డిస్కమ్లకు కానీ అన్నింటికి కూడా అప్పులు మాత్రమే ఇస్తున్నారు, ఆర్థికంగా ఇవ్వట్లేదు. మీరు పిఎఫ్ కొంచెం 0.5% తగ్గించి మీరు జీతంలో కలుపుతా ఉన్నారు. దాన్ని పిఎఫ్ జీతంలో కలపడం అంటే ఏంటంటే, అందులో మీరు ఒక 1000 రూపాయలు పిఎఫ్ దాచిపెట్టుకుంటే అందులో 200 రూపాయలు మీ జీతంలో కలుపుతున్నాం, 5% అంటున్నారు. అంటే మా పిఎఫ్ మాకే ఇస్తున్నారు, మేము దాచిపెట్టిన డబ్బులు మా దగ్గరకు ఇస్తున్నారు. ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు కాస్త కూస్తో సేవింగ్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఈ 2 నెలల లాక్డౌన్ కాల పరిమితిలో అయిపోయిన డబ్బులు. మీ మాటలు మేము విన్నాం, బయటకు రాలే. మీరు ప్రజలను తప్పట్టద్దు, ప్రజలు మీ మాటలు విన్నారు. మీరు దీపం వెలిగిమంటే నేను కూడా దీపం వెలిగిచ్చా, సిపిఎం వాళ్ళు కూడా దీపాలు వెలిగించారు. కానీ ఎందుకు మీకు సహకరించాము? మేము ఎక్కడ మేము మాటలు మాకు ఇష్టం లేకపోయినా ప్రధానమంత్రి గారు, మా అందరి ప్రధానమంత్రిని మేము గౌరవించాము. మీరు ఎక్కడ మేము అడిగేది ఒకటే, నారాయణ గారు అడిగినా, మేము అడిగినా, ఇంకోటి అడిగినా, మీరు ప్రజలకు ఏం చేస్తారని అడిగితే మీరు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. ఇప్పుడు మేము ట్రంప్ వచ్చిన వల్ల అన్ని లక్షల మందిని ఒక దగ్గర జమ చేయడం వల్ల ఆ సందర్భంగా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటే అయిపోయేదని. దీన్ని మీరు ప్రెస్టేజ్ తీసుకొని ఆ టైంలో ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వస్తుంటే వాటన్నింటినీ మీరు నియంత్రించకుండా, అక్కడ ధర్మలు చెక్ చేయకుండా మీరు ప్రజలను వదిలిపెట్టేసి రేపొద్దు లాక్డౌన్ ఎత్తేసి ఈ జనాలందరినీ చావండి అంటున్నారని మేము అంటున్నాం. మీరు ప్రజలు చచ్చిపోయేటట్టు పరిస్థితి చేస్తున్నారని మేము అంటున్నాం. మీరు దానికి సమాధానం చెప్పకుండా మీరు వాళ్ళు ఆర్థికంగా పోయారు, వీళ్ళు ఆర్థికంగా పోయారు, చైనా అట్టుంది ఇది ఒకటండి. మీరు ఇస్రోతో సహా, మీరు బొగ్గు గనులతో సహా, ఎయిర్పోర్ట్లు సహా ఇవన్నీ సందర్భం ఇది కాదు కదండి. నారాయణ గారు అడిగిందని మేము అడిగేది, పార్లమెంటు సమావేశాల్లో మీరు ప్రకటించండి, చర్చ జరగనివ్వండి, మీరు అమ్మే సంస్కరణలు ప్రవేశపెట్టి. కానీ ఇది సందర్భం కాదు, ఈ సందర్భంలో మీరు చేయాల్సిన పని కాదు. మీరు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నప్పుడు పెద్ద అంకె కనపడింది. జీడీపీలో 11%, 10%. ఇక్కడ 4 అంశాలు కనబడుతున్నాయి వారు మాట్లాడేదాంట్లో. వైఫల్యం చెందారు అనేటువంటి స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉన్నది.
అది కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్. అంటే వైఫల్యం కాంగ్రెస్ పార్టీ చెందిందా ప్రభుత్వం చెందిందా అనేది అది ప్రజలు గమనిస్తారు. కాంగ్రెస్ పార్టీ మాటికి వైఫల్యం చెందింది అనే స్టేట్మెంట్ ఇచ్చుకుంటే అది వాళ్ళ పార్టీ ఇచ్చుకొని మాకు సంబంధం లేదు. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అనేక పత్రికలు, అనేక సర్వేలు కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఈ కరోనా సమయంలో ఈ దేశాన్ని కాపాడడంలో ఎంతవరకు సఫలీకృతి అయిండ్రు అనే సర్వే చేస్తే 92% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 8%లా ఈ కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ఇట్లాంటి పార్టీ వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి 92% మంది ప్రజలు ఆమోద ముద్ర వేశారు. గౌతమ్ రెడ్డి గారు చేశారు. ఇంకా ఓకే, ఇప్పటివరకు చేశారు. ఇటుపైన పరిస్థితి ఏంటి? ఒక్కసారి సడలింపులు వచ్చిన తర్వాత ఇది విజృంభిస్తే కట్టడి చేసే పరిస్థితి ఉందా ఇంత జనాభాలో? నేను అక్కడికే వస్తున్నా. మాటికి సప్పట్లు కొట్టిరు, సప్పట్లు కొట్టమంటే మేము కూడా కొట్టమంటే, సప్పట్లు ఎవరి కోసం కొట్టమన్నాడు? ఎవరైతే హాస్పిటల్లో రోగులకు సపోర్ట్ చేసి భయపడకుండా వైద్య సేవలు అందిస్తా ఉన్నారో వాళ్ళ కోసం, వాళ్ళకు ఆత్మస్థైర్యం నింపజేయడం కోసం చప్పట్లు కొట్టమని చెప్పారు. మరి వాళ్ళ కోసం మీరు చప్పట్లు కొట్టితే మరి అది కూడా నరేంద్ర మోడీ కోసం కొట్టినామన్నట్టు మీరు ఫీల్ అయితే ఇక మరి నేను దానికి ఏం చెప్పలేను. ఈ రకంగా దీపం పెట్టమంటే దీపం ఎవరి కోసం పెట్టమన్నాడు? దేశం బాగుండాలి అనేసి దేశం కోసం చేసిర్రు. మీరు దేశంలో ఉన్న ప్రజల కోసం చేసిర్రు, నరేంద్ర మోడీ గారి కోసం చేసిర్రా? మీరు నరేంద్ర మోడీ గారి కోసం చేసేది ఉంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా? సపోర్ట్లు కొడతారా? దీపాలు పెడతారా? దేశం కోసం చేసిర్రు. ఆ భావన మీరు బయటకు చెప్పండి. మూడవ అంశం, ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి చూస్తే ఎక్కడికక్కడ ఇప్పుడు కమ్యూనిస్టులు పరిపాలించేటువంటి కేరళ విషయానికి వస్తే కేంద్రం లాక్డౌన్ ప్రకటించినా కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కట్టడి చేసినాయి కదా. మరి కేరళలో కట్టడైంది. ఆ మాట మనం నారాయణ గారితో అంటే అది మా కమ్యూనిస్టు ప్రభుత్వం కాబట్టి ఆ రాష్ట్రంలో చాలా పక్కాగా అమలు చేసింది, అక్కడ కట్టడి చేసింది అని అంటారు. అంటే మార్గదర్శకాలు కేంద్రము ఇస్తే దాన్ని అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకుంటే ఇది కొంత కట్టడి అవుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు నేరుగా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితులు మన దేశంలో లేవు. ఇది ప్రజాస్వామ్య దేశం. అది బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్ లో ఉన్నా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం చూడాల్సిన అవసరం ఉంది కదా ఇలాంటి టైంలోని. ఇప్పుడు వాళ్ళు చేసే పరిస్థితి లేదని చెప్తున్నారుగా. ఏ రకంగా మేము చేయాలి ఇన్ని రోజులు కట్టడి చేసిన తర్వాత? నేనేమంటున్నా, దేశానికి వేరే సంపద, రాష్ట్రానికి వేరే సంపద లేదు. దేశంలో వసూలయ్యేటువంటి జిఎస్టీ వసూళ్లలో ఇక్కడికి వెళ్ళే కేంద్రానికి పోతుంది, అన్ని కూడా రాష్ట్రాలకి వెళ్ళే పోతేనే ఆ సంపదతోటి మళ్ళీ దేశానికి ఏం కావాలనో ఆ పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. దేశమే లాక్డౌన్లోకి వెళ్ళిన తర్వాత ఏ రాష్ట్రంలో సంపద లేకపోతా ఉంటేనే కదా నరేంద్ర మోడీ గారు మూలధనం నుంచి వెళ్ళి 10% 20 లక్షల కోట్లు తీసిండు. సంపాదించినటువంటి సంపదలోకి వెళ్ళి 20 లక్షల కోట్లు తీసిండు. అంటే పాపము కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ వాళ్ళు చదువుకోరు. అయితే నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి విధానాలను చదువుతందుకు కూడా వాళ్ళకి మనసొప్పకి ఏం చేస్తుంది అంటే విమర్శించడానికి ఎక్కువ అవకాశం తీసుకుంటారు. 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఉద్దేశంలో తీసిందంటే ఏంటంటే అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్మును కాపాడి మళ్ళీ దాని ద్వారా ఈ దేశాన్ని గాడిలో పెట్టేందుకు మాత్రమే ఆ డబ్బులు ఉపయోగపడతాయి. కానీ 20 లక్షల కోట్లు మీరు మనిషికి వంచలేదు అనేటువంటి భావన కమ్యూనిస్టులు తీసుకురావడం కరెక్ట్ గా మాట్లాడతారు. ఒక మాట, 20 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మోడీ గారు కానీ మీ ఆర్థిక మంత్రి కానీ కళ్ళు తేలేసారు తప్ప సమాధానం చెప్పలా. నీ మాత్రం కూడా సమాధానం చెప్పలా. నేను చెప్తా. అరే చెప్పలే, వాళ్ళే చెప్పలే, నువ్వేం చెప్తా? వాళ్ళే చెప్పలే, నువ్వేం చెప్తావు? మీ మాట, మీ ప్రధానమంత్రి, మీ ఆర్థిక మంత్రి కళ్ళు తేలేసి 20 లక్షల కోట్లు ఎక్కడి అని చెప్పి, అది దేశ బడ్జెట్ 30 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కళ్ళు తేలేసారు. ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాలి, మీరు ఇన్ని కోట్లు ఇచ్చారు, అన్ని కోట్లు 3 లక్షల కోట్లు డిఎస్ఎంఈలు, ఎంఎస్ఎంఈలకు ఇచ్చిన, 90,000 కోట్లు డిస్కమ్లకు ఇచ్చిన, ఇవన్నీ ఎక్కడ ఇచ్చారు? ఇదే మీ జేబులో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీ జేబులో ముఖ్యమంత్రి, మీ తాను ముక్క. ఆయన ఏం మాట్లాడారు ప్రెస్ మీట్లో? తిట్టారు మిమ్మల్ని, అడిగినందుకు మమ్మల్ని తిట్టారు. ఇప్పుడు మీరు ఎట్టు మాట్లాడారు, ఆయన మాట్లాడు. ఇప్పుడు ఒంటెద్దు పోగడలు పోతుంది మీరు ప్రధానమంత్రి గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు. మేము అడుగుతుంది సమాధానం, క్వశ్చన్ మీరు సహనంతో సమాధానం చెప్పమంటున్నాం. మేము ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఒకటే, మేము ఈ రోజు 20 లక్షల కోట్లు మాకు వద్దండి, ప్రజలకు 7,500 రూపాయలు ఇవ్వమంటున్నాం. మేము అడుగుతుంది 7,500. మీరు అంతేగాని మీరు ఎన్ని మాట్లాడుతుంది ఈ కథలు చెప్పదు, ఈ కథలు మాకు విన్నాం. మాట్లాడిన ఒకటే పదం మనము క్లాస్ రూమ్ లో కూర్చుంటామండి, చిన్న పంచ క్లాస్ రూమ్ లో ఉండి మనము టీచర్ చెప్పినవి వింటాం. ఆ ముందు బెంచ్ వాళ్ళకేమో
అదే క్లాసు అదే పాట మంచిగా అర్థమవుతుంది. కాస్త వెనుక కూర్చున్న వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి క్లాస్లో వాళ్ళు ఫెయిల్ అవుతా ఉంటారు. వెనక కూర్చునేవారా మీరు? నేను వినండి, అయితే మేము ముందు కూర్చున్నాము, ఎందుకంటే మాకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి. నరేంద్ర మోడీ గారు చెప్తే విన్నాము, ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. వాళ్ళు వెనుక బెంచీలలో కూర్చున్నారు, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఫెయిల్ అవుతారు. అర్థం కాని వాళ్ళకు ఊకే పరీక్షలు పెట్టాలంటే ఏదైతుందండి? పరీక్షల సమయమా? వాళ్ళు అర్థం చేసుకుంటలేరు, వెనుక బెంచీలలో కూర్చున్నారు. కూర్చొని ముందుకు చెప్పే దాని మీదనే ఇంట్రెస్ట్ లేదండి. టీచర్ చెప్పేటువంటి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు మీకు ఏమర్థమవుతుంది? మీకు అర్థం కాదు, పక్కలకు చెప్పరాదు. శ్రీభూషణరాజు, భవిష్యత్ ప్రణాళిక ఎలా చేయాల్సి ఉంది? కట్టుదిట్టగా రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల ప్రాణాలతోటి ఈరోజు చెలగాడబడుకునే పరిస్థితి. ఒక కనిపించిన శత్రువుతో యుద్ధం చేస్తున్నామని మనం మాట్లాడుకుంటానే ఉన్నాం గత 2 నెలల పైబడి. ఇప్పటికీ కూడా దాన్ని ఏ రకంగా కట్టడి చేయాలో ఆ యుద్ధంలో మనం వీరులు వెలవలవాళ్ళు ఎవ్వరికీ తెలియదు ప్రపంచ దేశాల్లో. ప్రస్తుతం ఉన్న భారతదేశంలోనే 135 కోట్ల పైబడి ఉన్న ఇలాంటి జనాభాలో ఎంత కట్టడి చేసినా దీని ఉధృత తగ్గటం లేదు, పెరుగుతూనే వస్తుంది. రానున్న రోజుల్లో ఎలాంటి ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఉంది? ప్రజలు ఈ దేశంలో చాలా వరకు చాలా క్రమశిక్షణగా ఉంటారు. 95-98% మంది చాలా క్రమశిక్షణగా ఉంటారు. వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయలేదనే విషయం వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏం చేసిందంత సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేది మాత్రం ఈ సందర్భంలో చాలా ముఖ్యం. ఏం చెప్పాలంటే మన పక్కవాడి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు స్వార్థంగా వాళ్ళ బాధ వాళ్ళు ఇలా ఉంటే బాగుంటుందని తెలుసుకోండి. 4-5 సూత్రాలు మనం ఏదైతే చాలా రోజులుగా మనం చర్వణంగా అదే పనిగా వల్ల వేసుకుంటూ బట్టి పడుతూ చూస్తూ వచ్చామో, అయితే లాక్డౌన్ కారణంగా మన ఇంట్లో ఉంటూ మనం కేవలం థియరీ నేర్చుకున్నాం అంతే. ప్రాక్టికల్గా ఎలా ఉండాలని బయటకు వచ్చేసిన తర్వాత వాటిని ప్రతి సన్నివేశంలో ఎలా వాడుకోవడం అనేది మీరు జాగ్రత్తగా చూడాలి. కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి, బస్సులు ఎక్కుతున్నప్పుడు ఎలా ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలో మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇమ్యూన్ సిస్టమ్ని చాలా బాగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెద్దవాళ్ళు, అలాగే మీ అందరూ మీ కుటుంబంలో పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు, అలాగే షుగరు, బీపీ, గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, కిడ్నీ ఫెయిల్ అయ్యి, లివర్ ఫెయిల్ అయ్యి, ఊపిరితిత్తులు బాగలేని వాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తాగేవాళ్ళు, వీళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలనేది మాత్రం చూడండి. పాజిటివ్ వస్తుందా, ఇన్ఫెక్షన్ నెగిటివ్ వస్తుందా అనే ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రపంచంలో ఏ దేశంలో ఏ నెంబర్ ఉన్నా మీరు చూడాల్సిన అవసరం లేదు. మీరు చూసి నిర్లిప్తంగా ఊరుకోండి. ఎందుకంటే ఒక రకమైనటువంటి ఒక యుద్ధం తర్వాత కూడా ఒక రకమైన నిర్వేదన వస్తుంది కదా, అలా అటువంటిది వీళ్ళందరికీ కూడా కలిగింది. భారతీయ యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా ధర్మరాజు అన్నాడు, ఇంత దానికైనా యుద్ధం చేశాను, మేము 5 మిగిలా, మిగతా వాళ్ళందరూ ఏంటంటే మీరు 5 కోసమే తెచ్చుకున్నారు యుద్ధం అంతా కూడా, మిగతా వాళ్ళు ఎవరు లేదు, అంతా ఖాళీ అయిపోయారు, మీరు మాత్రం ఉన్నారు అంటే అటువంటి దేశాన్ని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి ఒక రకమైనటువంటి ఒక శ్మశాన వైరాగ్యం అని చెప్పండి, కానీ ఒక రకమైన నిర్వేదన మనకు రావాల్సిన అవసరం ఉంటుంది. నిజం చెప్పాలంటే ఎవరికి దేశంలో ఏ నెంబర్లు చూసి మనం టెన్షన్ పడక్కర్లేదు, ఎవరికి వాళ్ళే బాగుండాలి, ఎవరికి వాళ్ళు బాగుండాలి. కాబట్టి అటువంటి భావన తెలుసుకోండి. ఇంతమంది మిగతా వక్తలందరూ చెప్పినట్టుగా ప్రభుత్వం ఏం చేస్తుంది దానికి సాధక సమ్మతం, మనం ఏం చేసుకుంటామనేది మనం ఆలోచించాలి. ప్రభుత్వం ఏం చేసుకుంటుందో వాళ్ళు చూసుకుంటారు, అది వేరే విషయం. కానీ వ్యక్తిగతంగా మనం బాగుండడం అనేది మనకు చాలా ముఖ్యం. సో కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్య క్రమశిక్షణ, మనం బాగుండడం కాదు, పక్కవాడు కూడా బాగుండాలి. ఒకవేళ మీరు నడుస్తున్నప్పుడు మీకు మాస్క్ మీకుంది కానీ పక్కవాడికి మాస్క్ లేదనుకోండి, మీ మాస్క్ తీసి వాడికి ఇంకోటి ఎక్స్ట్రా ఇవ్వండి. అంత చిన్న సంస్కారాన్ని ప్రదర్శించండి. ఎందుకంటే వాడు బాగుంటే కూడా మనం బాగుంటాం. సో కాబట్టి ఈ చిన్న విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోండి. వలస కార్మికులు పోతుంటే వాళ్ళ కోసం ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. ఎవరు పెట్టారంటే మామూలు ప్రజలే పెట్టారు. ప్రభుత్వాలే రావాల్సిన అవసరం లేదు. ప్రతి చోట కూడా మనమే చూసుకున్నాం. ఇక్కడ కూడా మనమే చూసుకుంటే చాలా మంచి అన్నది కూడా నా ఉద్దేశం. రైట్ నారాయణ గారు, ఇప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చిందండి. ఒక విధంగా జనానికి సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చింది. ఈ డిసిప్లిన్ ఉపయోగపడింది. ఇది భవిష్యత్తు కొనసాగాల్సిందే, అది కరెక్టే. తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల ప్రజల్లో మార్పు వచ్చినా సరిపోదు. ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే హెల్త్ సెక్టర్, ప్రభుత్వ హాస్పిటల్ని జిల్లా స్థాయి నుంచి పై స్థాయి వరకు స్ట్రెంగ్త్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి విపత్తుల పరిస్థితి వస్తే వాళ్ళు కాపాడుకుంటే కావాల్సిన స్ట్రెంగ్త్ ఉందని లేదు. జీడీపీలో కనీసం 5% ఇవ్వడం లేదు. ఇంత కోవిడ్లో కూడా హెల్త్ కి పెద్దగా ఇవ్వలేకుండా పోయింది. అది ఒకటి చేయమని చెప్పాలా. తర్వాత శానిటేషన్, స్కూల్స్, ఇవన్నీ జాగ్రత్త చూసుకుంటే మెల్లగా ప్రధానంగా స్కూల్స్, ఎడ్యుకేషన్, హెల్త్, వీటిపైన మాక్సిమం వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉండాలా. కార్పొరేట్ కంపెనీ మీద చూపు తగ్గించి ఈ రెండింటిపైన పెట్టమని చెప్పండి. ఈ దేశం బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనం దీన్ని అరికట్టాలంటే డాక్టర్ గారు చెప్పినట్టు మనం పాటిస్తాం. దీంతో పాటు మనం చేయాల్సిందంటే ఈ 100 కోట్ల జనాభా ఇంత పబ్లిక్లో ఆర్థికంగా వీళ్ళని ఆదుకుండడానికి ప్రత్యక్ష ప్రణాళిక ఉండాలి సార్. ప్రత్యక్ష ప్రణాళిక ఉండాలి. భరోసా కావాలి. ఇప్పుడు ప్రభుత్వం 20 లక్షల కోట్లు ఇస్తే మేము దానికి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 20 లక్షల కోట్లు ఏ ఆర్థిక శాస్త్రవేత్త కూడా సంతోషించాల. ఒక్కని వాళ్ళు డిపెండ్ అయ్యే
స్టాక్ మార్కెట్ 0.5% కూడా పెరగల. ఈ విషయంలో నేను ఏమంటున్నా అంటే ప్రత్యక్షంగా ఆర్థిక చేయూత అందించే కార్యక్రమం మీరు చేపట్టండి. అది మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. మేము ఇక్కడ రాజకీయాలు చేయాలి. రాజకీయాలు మళ్ళీ గమనించాల్సిందంటే ఈ 60 రోజుల్లో ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయాలు చేయాలి. వాళ్ళు సహకరించాం. ఇందాక బ్రదర్ అన్నాడు మేము దీపాలు వెలిగించామంటే మేము దేశం కోసం వెలిగించాం. కానీ ఒక ప్రధానమంత్రిగా పిలిపిస్తే ఆ పిలుపుని గౌరవించి మేము అందరం దానికి బాధ్యతగా చేశాం. మేమనేది ఒకటే, ఈరోజు వలస కార్మికులు కానీ లో క్లాస్ ఉన్న పబ్లిక్లో కానీ వాళ్ళకి ఇమీడియట్లీ ఆర్థిక చేయూత ఇవ్వండి. వాళ్ళ దగ్గర రిజర్వ్ మనీ లేదు, ఉన్న డబ్బులని 10,000, 20,000, 30,000 దాచుకున్న డబ్బులని అయిపోయినాయి. వాళ్ళకి ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకుంటే ఇంకా 5 నెలలు 3 నెలల దాకా బిజినెస్లు ఉండవు, వ్యాపారాలు ఉండవు. ఎలా జరిగిద్దో మన భవిష్యత్తు ఏందో బతికేందో తెలియకుండా ఉంది. కాబట్టి మేము కూడా అడుగుతున్నాం వాళ్ళని ఆర్థిక చేయూత, ప్రత్యక్ష ఆర్థిక సాయం కావాలి అని మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మిగతా అన్ని కూడా చక్కబడితే ఆటోమేటిక్గా ప్రజలంతా చైతన్యవంతులు అయి ఉన్నారు. కాబట్టి నారాయణ గారు చెప్పినట్టుగా అది మనలో మార్పు వచ్చింది. ఆ మార్పును స్వాగతిద్దాం, ఆ మార్పు కొనసాగిద్దామని కోరుకుంటున్నాం సార్. రైట్. నరోత్తమ్ రెడ్డి గారు రాజకీయాలన్నీ కూడా పక్కన పెడితే ఈరోజు ప్రధాన పాత్రధారులుగా మీరున్నారు. మీరు ఏది చెబితే అది చేసే పరిస్థితి ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. నెక్స్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మీకు ఉన్నది. ఎందుకంటే రెండోసారి కూడా మిమ్మల్ని ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి మోదీ మీద నమ్మకంతో ఉన్నాయండి, పార్టీ మీద నమ్మకం ఉంది, వాట్ ఎవర్ ఇట్ మేబీ గడిచిన గతం. కానీ ఇది ఒక కష్టకాలం. ఈరోజు కోట్లాది మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. మన దేశంలో ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారో, ఎంతమంది మధ్యతరగతిగా ఉన్నారో, ఎంతమంది బిలో పవర్టీలో ఉన్నారో మనకు తెలియని అంశం కాదు. అందరికీ తెలుసుకుండి ఇలాంటివి ఏవైతే కొన్ని నియమాలు ఉన్నాయో పాటించే పరిస్థితి కూడా లేదు. చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది మీ పార్టీ చెప్తాదో, మీ నాయకులు చెప్తారో, ఎవరు చెప్తారో. పెట్టడమే కాకుండా, నోటి మాటే కాకుండా పెట్టే బాధ్యత కూడా ఉన్నది. ఆ రకంగా అడుగులు వేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడ కరోనా సమస్య వల్ల అత్యంత ఎక్కువగా బాధపడేటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో, వాళ్ళకి పరోక్షంగా అంటే గ్యాస్ సిలిండర్లు, ఉప్పు, పప్పు, వాళ్ళ అకౌంట్లలో వేసే డబ్బులు ఈ రకంగా మొత్తం లెక్క కడితే, ప్రతిపక్షాలు ఇంట్లో కూర్చుండి ఆ పేపర్ అంతా చదువుకొని లెక్క వేసుకుంటే ఒక కుటుంబానికి 12 నుంచి 15,000 రూపాయలు నెలకు అందుతున్నాయి. ప్రతిపక్షాలు ఏమంటాయి అంటే డైరెక్ట్ క్యాష్ ఇది 10,000 అనేసి. అయితే ప్రభుత్వం దగ్గర కొన్ని నిల్వలు ఉంటాయి, ఆహార నిల్వలు ఉంటాయి, గ్యాస్ సిలిండర్లు ఉంటాయి. వాళ్ళకి కావాల్సినటువంటి, నేను ఏమంటున్నా, ఇది కష్టకాలంలో సహాయం ఎట్లా చేయాలని చూస్తుంది. లాభం వచ్చినప్పుడే డబ్బులు తీసుకొచ్చి పంచుతారు. నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు మాటికి డిఫైన్ చేయకండి. మీరు పేపర్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పేదలకు ఇచ్చినటువంటి పథకాల విషయంలో 12,000 రూపాయలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయా లేవా అని లెక్కేసుకోరు ఒకసారి. ఆ రకంగానే ఆ పేద వర్గాలను ఆ రకంగా ఆదుకుంటే ఉద్యోగ వర్గాలను ఎట్లా ఆదుకోవాలి, తర్వాత కంపెనీలను ఎట్లా ఆదుకోవాలి, ఈ అన్నిటిని ఆదుకోవడం కోసం ఏర్పాటు చేసిందే 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ. 20 లక్షల కోట్ల రూపాయలు అది ఒక బూటకం అని చెప్పే పరిస్థితి. 20 లక్షల కోట్ల రూపాయలు అన్నది ఒక బూటకం అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు బూటకమని, వీరు బూటకమని, లేకపోతే ఇంకెవరో 4 పార్టీ వాళ్ళు బూటకము అన్నంత మాత్రం అది బూటకం కాదు కదండి. ఇప్పుడు మీకు అవసరం ఉంది, భారత్ టుడేకి అవసరం ఉంది. భారత్ టుడే ఒక సంస్థ. ఈ సంస్థ 4 రోజులు నిలబడాలంటే దీనికి ఏ రకంగా ఆర్థిక చేయూతని ఇవ్వాలనేటువంటిది ఒక గైడ్ లైన్స్ ఉంది. మీ మేనేజ్మెంట్ కూర్చోండి, మనం ఇబ్బందులలో ఉన్నాము, మనం ఎంఎస్సిఎంఈలో రిజిస్టర్డ్ అయ్యి వాళ్ళ దగ్గర పోతే మనకు కొంత ఆర్థిక సహాయం చేకూరుతుంది అని అనుకుంటే మీ సంస్థ బాగుంటుంది. మీ సంస్థ బాగుంటే మీ ఉద్యోగులందరూ బాగుంటుంది. ఇది కూడా తప్పేనా? అంటే దీన్ని కూడా మీరు డబ్బులు ఇవ్వలేదు భారత్ టుడే డైరెక్ట్ గా అంటే ఎట్లా అండి? పంచి పెట్టాలని ప్రభుత్వానికి ప్రాధాన్యత ఉండాలి. ప్రాధాన్యత వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు. రెండవది హెల్త్ సెక్టర్, ఆరోగ్య శాఖ. 3 ఎడ్యుకేషన్. వీటిపైన కాన్సన్ట్రేషన్ ఉంటే తప్ప భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రమాదాలు ఎదుర్కోవడం కష్టం. రైట్. శ్రీరంగ సత్యశ్రీ ఏదేమన్నా ఇప్పుడు నారాయణ గారు చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళని అడిగేది ఏంటంటే 20 లక్షలు. ఇప్పుడు ఈయన మళ్ళీ అదే చెప్తున్నాడు. ఏదన్నా కూడా మిమ్మల్ని స్వాగతించి ఒక్క ముఖ్యమంత్రిని స్వాగతించారు. మీ ముఖ్యమంత్రులన్నా ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మనం చేసే పని ఎంతమంది హర్షిస్తున్నారు. ఇప్పుడు మీరు హర్షిస్తున్నారంటే 60 రోజులు మేమందరూ సహకరించామంటే ప్రజలు చాలా సహకరించారు. ప్రజలు మీరు గుర్తుంచుకోండి, ప్రజల్లో 1%, 2% తప్ప మిగతా వాళ్ళందరూ సహకరించారు. అన్నీ మీరు చెప్పినట్టు చేశారు. కానీ మేము ఇప్పుడు అన్నప్పుడు ఓపెన్ చేసిన రోజు మమ్మల్ని ఆదుకోమంటున్నాం. మీరు ఏ విధంగా సాయం చేస్తారని ఇప్పుడు మీరు లెక్కలు అయితే చూడు. ఇప్పుడు మీరు ఇచ్చిన 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అయితే మీకు డబ్బులు ఇస్తున్నాం, అప్పు ఇస్తున్నాం, మీరు తెచ్చుకోండి, బిర్యానీ వండుకొని చేకూరు తినండి, 6 నెలల తర్వాత తినండి. 6 నెలల తర్వాత మాకు ఇప్పుడు అన్నం పెట్టమంటున్నాం. మేము ఈ రోజు మాకు ఇప్పుడు అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు ఆర్థికంగా ఆదుకోమంటున్నాం. ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు పని లేదు కదా, అక్కడ కూడా వాళ్ళ ఇళ్ళు ఎలా బతకాలి అది మేము అడుగుతున్నాం మిమ్మల్ని. అంతే, మీరు అది గమనించని చెప్పి కోరుకుంటున్నాం మిమ్మల్ని. నేను అందుకే అంటున్నా, లాస్ట్ బెంచ్లో కూర్చుండి పాఠం మంచిగినకపోతే అర్థం కాదు. ఈరోజు వారు మంచి క్వశ్చన్ అడిగారు. వలస కార్మికులు గ్రామాలలోకి వెళితే ఏం చేయాలనేటువంటి దాని మీదనే కేంద్ర ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేసింది.
గతంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 62,000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 40,000 కోట్లు అదనంగా కేటాయించి గ్రామాలకు ఎవరైతే పోతున్నారో వాళ్ళందరి కోసం 367 కోట్ల పని దినాలను పెంచింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు గమనించాలి. ఒక్కొక్క కుటుంబం గ్రామాలకు వెళితే ఒక్క మనిషి వారానికి 1,200 రూపాయలు తీసుకుంటుండు. ఇంట్లో నలుగురు పనికి పోతే 4,800 రూపాయలు వస్తాయి. అంటే ఒక కుటుంబం గ్రామాలలో. అంటే నేను ఏమంటున్నా, లబ్ధిదారులలో కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులు లేరు. వర్మ గారి మంచిగా వినండి. ఇక్కడ నారాయణ గారు వారు లబ్ధిదారులలో ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చేదో వాళ్ళకి అర్థమయ్యేది. లబ్ధిదారులు ఎవరు? వారు చెప్తున్నట్టే అత్యంత ఇబ్బంది పడుతున్నటువంటి అసంఘటిత కార్మికులు, తర్వాత ఎవరైతే పేదలు ఉన్నారో కేంద్ర ప్రభుత్వం ఆదుకుంది. వాళ్ళ మధ్యలో వీళ్ళు పోతలేరు. పోకపోవడం వల్లనే వీళ్ళకి అర్థమైతలేదు. వీళ్ళు ఉంటే బాగుండేది. సిద్ధాంతంగా చెప్పాల్సింది. మీరు నాతో రండి, ఇక్కడనే పోదాం పదండి, మరి కొత్తూరు తిరిగిపోదాం పదండి, చుట్టుపక్కల తిరిగిపోదాం పదండి, నేను నిరూపిస్తా. మీరు ఎంత ఇచ్చారు ఏంటని ఇప్పుడు కబుర్లు చెప్తారు. మీరు కాకను కబుర్లు చెప్పకండి. మీరు భారత్ టుడేను వేదికగా పెడదాం. నారాయణ గారు, భారత్ టుడేను వేదికగా పెట్టి మనమే పోదాం. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాము. భారత్ టుడేను వేదికగా పెట్టి మనం పోదాం. ఏ గ్రామం నారాయణ గారు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా దేశంలో ఉన్నటువంటి ఏ గ్రామంలో కూడా మొత్తం పేదలందరూ కూడా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వారానికి ఒక మనిషి 1,200 రూపాయలు సంపాదించుకుంటున్నారు. మేము గంట పదంగా చెప్తా ఉన్నాం. పండి ఏ గ్రామానికి పోదామా పండి. మీకు ఎంతసేపు మీకు రాజకీయాలు చేయాలి. మీరు ఎట్లా శవాల మీద కూడా పేలాలు ఏరుకోవాలి. ఈ ప్రతిపక్షాల పరిస్థితి అట్లా తయారైంది. ఈ ప్రతిపక్షాల పరిస్థితి అట్లా తయారైంది. ప్రజలు ఎట్లా చీదరించారు, ప్రజలు దగ్గర రాణిస్తలేరు. ఏదేమైనా చేసి టైం పాస్ చేయాలి, ఏదో రకంగా ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇదే పని అండి. కష్టకాలంలో దేశం వెనుక నిలబడాలి, దేశ ప్రజల వెనుక నిలబడాలి. కష్టకాలంలో వాస్తవాలకు దగ్గరగా ఆలోచించాలి. కానీ ఇదేంటి ప్రతిదీ డిఫెండ్ చేయడము. ప్రజలు ప్రభుత్వాలు చెప్పేస్తున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళకి స్వీయ నియంత్రణలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి వచ్చే ఈ జూన్ జూలై నెలలో అత్యంత క్లిష్టమైనటువంటి సమయం కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండడానికి ఏవైతే మార్గదర్శకాలు వస్తున్నాయో వాటిని జాగ్రత్తగా ప్రయోగించండి. మీ అంతా మీరు శుభ్రంగా ఉండండి, పక్క వాళ్ళు శుభ్రంగా ఉండేవాళ్ళు చూసుకోండి. ఇంకొకటే కాదు, ఇప్పుడున్న కాలంలో మనకి మలేరియా, డెంగీ ఇటువంటి వేరే ఇన్ఫెక్షన్స్, ఈవెన్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి లాంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ కాలంలో మనకు వస్తాయి. కాసింత మనము అశుభ్రంగా ఉన్న మంచినీళ్ళు తాగినా, ఇక్కడ ముట్టుకున్నా కూడా కేవలం కరోనా మాత్రమే కాదు. ఏం చెప్పాలంటే కరోనా ద్వారా కాదు, ఇప్పటికీ కేవలం దేశం మొత్తంలో కరోనాతో ఎంతమంది చనిపోయారో కనీసం ఈ రాష్ట్రంలోనే కరోనాకు సంబంధం లేని జబ్బులతో అనేక మంది అంతమంది చనిపోయి ఉంటారనేది మాత్రం నిజం. అది కూడా పెద్ద గొప్ప కాదు. ఎందువల్ల అంటే కరోనాతో ఎంతమంది చనిపోయారో ఈ దేశంలో, కరోనా కాని టైంలో ఒక రోజులో ఇన్ఫెక్షన్ వల్ల ఈ దేశంలో అనేక ఇంటెన్సివ్ కేర్లలో అంతమంది చనిపోతారన్నది కూడా నిజం. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అంతే అవుతుంది. కాకపోతే ఈ డెంగ్యూ వల్ల ఇది ప్రాధాన్యత ఎందుకంటే చాలా తక్కువ కాలంలో ఎక్కువ మంది చంపగలుగుతుంది అన్నది ఒక విషయం పక్కన పెట్టేస్తే, నిజానికి ఈ వైరస్ మన భారతదేశం పట్ల చాలా 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 పొలైట్ గా చాలా చక్కగా బిహేవ్ చేసిందనే చెప్పాలి. మనకు అసలు జాగ్రత్తగా ఉంటే చాలు. వీళ్ళందరూ చనిపోయారు కాబట్టి దేశం మొత్తం చాలా మంది చనిపోతున్నారు. అది కాంట కట్టేస్తే కుదరదు. ఇది కేవలం ఈ కోవిడ్ సందర్భంగానే చనిపోయే వాళ్ళు కేవలం కేంద్ర ప్రభుత్వం కారణం. ఆ దేశం మొత్తం చనిపోయిందని కాంట కట్టడం అనేది ఇది ఒక క్రిమినల్ చర్య మాత్రం తప్పికోటి కానీ కాదు. రైట్ థ్యాంక్ యూ నారాయణ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి సత్యం శ్రీరంగ్ గారు, థ్యాంక్ యూ నర్వోత్తమ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీభూషణ్ రాజు గారు. ఇది ఈనాటి కరోనా అన్లాక్ 1.0. ఇంకా కరోనాకి సంబంధించి పూర్తి స్థాయిలో లాక్డౌన్ని కొనసాగించకపోయినప్పటికీ కూడా వెసులుబాట్లు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. రానున్న 2 నెలల్లో కరోనా విజృంభిస్తుంది కాబట్టి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఈరోజు భారతదేశంలో చాలామంది పేదవారు, మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళకి చేయూతనిచ్చి మేమున్నామన్న భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఈనాటి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.